ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ తోటి మనం మాట్లాడుకోబోతున్నాం అండి. చాలా రివర్స్ ఇంజనీరింగ్ ఉంది మీది ప్రతి థాట్లో. సో నేను కోర్స్ నేర్చుకుంటానని చెప్పారు. మీ ఏజ్ ఎంత అండి? అప్పుడు నా ఏజ్ 19 years అండి. వాట్ వాస్ ద బిగ్గెస్ట్ పే చెక్ యూ రిసీవ్డ్? స్ట్రేట్ గా క్వశ్చన్స్ అడుగుతారు. వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ ఎట్లా లాగాలి అనే సంగతి కూడా మీకు బాగా తెలుసు. చెప్పాలి మీరు, ఇది కంపల్సరీగా చెప్పాలి. ఒక వెడ్డింగ్కి నేను చార్జ్ చేశాను. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు, హౌ ఇస్ ద పే రేంజ్ ఫర్ దెమ్? వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు? 2-3 years టైం మినిమం పడుతుందండి. బ్రాండ్ బిల్డింగ్ కి ఇంకొక ముఖ్యమైన థింగ్ మౌత్ టాక్. ఆల్రెడీ 4 lakh 5 lakh ఫాలోవర్స్ ఉన్న ఒక పేజీని కొనుక్కుంటున్నారు. దాంట్లో XYZ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని పేరు మార్చి ఆ ఫొటోస్ అన్ని తీసేసి వీళ్ళ వెడ్డింగ్ ఫొటోస్ అన్ని పెట్టి వీళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు. బంధువులందరూ వచ్చి వీళ్ళకి కొన్ని ఫోటోలు తీయండి, వాళ్ళకి కొన్ని ఫోటోలు తీయండి జరుగుతుంటాయండి. వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, సేమ్ కెమెరా నా దగ్గర కూడా ఉంది, నేను ఈ యాంగిల్ నుంచి తీస్తున్నా, ఇక్కడి నుంచి మంచి ఫొటోస్ వస్తాయి, మీరు అటెల్ తీయండి అని చెప్తారు. సో ఇమాజిన్ చేయండి అప్పుడు మీ హావభావాలు ఎలా ఉంటాయి. పర్టికులర్ ఈ షూట్ నాకు కావాలి, అది మీకు రాకపోవడం, ఇలా రిజెక్షన్స్ ఏమైనా ఉన్నాయండి? సారీ టు సే దీస్ వర్డ్స్, బట్ నా క్యాస్ట్ వల్ల నాకు రిజెక్ట్ అయినవి కూడా చాలా ఉన్నాయి. ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, పిల్లలు ఎదురు వస్తే తుమ్మితే ఏం స్టార్ట్ చేయకూడదు. ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా ట్యూస్డే చేయడం స్టార్ట్ చేస్తాను. నేను ట్యూస్డే మొదలు పెట్టింది లైఫ్లో ఇప్పటివరకు ఒక్కటి ఫ్లాప్ అవ్వాలి. ఇప్పుడు చెప్పమని చూద్దాం ఎవరినైనా. ఇప్పుడు కృష్ణానగర్ ముచ్చట్లు మాట్లాడుతుంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి ఆ కృష్ణానగర్ లో స్టూడియో? ఎన్ని సంవత్సరాలు? పూర్ణ టిఫిన్ సెంటర్, మంగా టిఫిన్ సెంటర్ అని ఉంటాయి అనమాట. అవి ఏ సినిమా వాళ్ళైనా అక్కడికే వచ్చేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఆల్బమ్ చూపించి మేము వాళ్ళని అట్రాక్ట్ చేసి మాట్లాడే వాళ్ళం. ఎంత తీసుకునే వాళ్ళండి అప్పుడు మీరు ఫోటోషూట్ కి? 20 rupees, 25 rupees, 30 rupees. హాటీ అని స్టార్ట్ చేశారు. ఏంటి ఆంటర్‌ప్రెన్యూరల్ యాంగిల్ ఇంకా బయటికి తీస్తున్నారు మీరు? ఏంటి, వై డిడ్ యూ స్టార్ట్ దిస్? ఏంటి కాన్సెప్ట్ ఏంటి? హాటీ అనేది 0 నుంచి స్టార్ట్ చేస్తాను నేను అన్నిటికీ, నేను అనుకున్న చెక్ లిస్ట్లో అన్నిటికీ నేను ఆన్సర్లకి. ఆ చెక్ లిస్ట్ ఫోటో షేర్ చేస్తారా? చెయ్యను నేను. చేయరా? అది నా బిజినెస్ సీక్రెట్. హౌ కెన్ ఐ డూ దట్? ఓకే చెప్పండి. ఇదిరా నేను అనుకున్న టీ అని నాకు తెలియడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. 8,000 times నేను ఆ టీ పెట్టా. కరీంనగర్ నుంచి ఒక అబ్బాయి 25 ఏళ్ల క్రితం ఇంట్లోని ఫాదర్ 2000 రూపీస్ నెలకు సంపాదిస్తూ 500 ఇస్తే ఇక్కడ ఒక ఫోటోగ్రఫీ కోర్స్ చేసి ఇప్పుడు ఇండియాలోనే టాప్ 5 ఫోటోగ్రాఫర్స్లో ఉన్నారు. ఈరోజు మనం మాట్లాడేది ఫోట్రియా వెంకీ గారితో. ఇందులోని మనం చాలా టాపిక్స్ కవర్ చేయడం జరిగిందండి. అతను ఒక చిన్న స్టూడియోస్ అని చెప్పి చిన్న స్టూడియోతో స్టార్ట్ చేసి 25 years ago అతని జర్నీలోని ఎట్లాంటి ఒడిదుడుకులను ఫేస్ చేశారు, ఏం నేర్చుకున్నారు. కృష్ణానగర్లో చాలా స్మార్ట్గా స్టూడియో ఓపెన్ చేశారు. చాలా యాక్టర్స్కి పోర్ట్ఫోలియో షూట్స్ చేసి పేరు పొందారు. ఫోటోగ్రఫీ అన్న డొమైన్లో ఎలా ఎక్సెల్ అవ్వాలని చూసే వాళ్ళందరికీ దిస్ పాడ్కాస్ట్ షుడ్ బీ దేర్ గో టు. అదే కాకుండా సోషల్ మీడియాలోని బ్రాండ్ బిల్డింగ్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా చూడొచ్చు ఈ డొమైన్లోని అన్న విషయాలు కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు కరెంట్లీ ఉన్న ఫేస్లోని F&Bలో కూడా వెంచర్ ఇన్ అయ్యి ఒక ఆంటర్‌ప్రెన్యూర్గా హీఈస్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ హిస్ లైఫ్. సో చాలా విషయాలు మనం ఈరోజు ఎపిసోడ్లో నేర్చుకోబోతున్నాం. స్టే ట్యూన్డ్. సప్లై చైన్, ఇన్వెంటరీ కరెక్ట్గా మేనేజ్ చేసి టు ఎన్షూర్ దట్ మీరు మాక్సిమం కస్టమర్స్ని పుల్ చేస్తున్నాం. ఒక చిన్న చిన్న ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా మోటివేషన్కి. మన రోజు మీరు ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మైండ్ సెట్ ఎలా ఉన్నది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, కోర్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మీ విజన్, మీ వాల్యూ సిస్టమ్ దేంతోనైతే మీరు స్టిక్ అయ్యి మీ లైఫ్ లీడ్ చేశారు. ఒక F&B, ఒక రెస్టారెంట్ కానివ్వండి, ఒక కెఫే కానివ్వండి పుష్ చేయాలి అని అంటే మార్కెటింగ్ పరంగా ఏమేం చేయాలి వాళ్ళు? హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ ఇంట్ మనీ బై తమాడా మీడియా. నా పేరు అనూష. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ తోటి మనం మాట్లాడుకోబోతున్నాం అండి. వాళ్ళ ఫాదర్ ఒక పూజారిగా ఉండి 2000 సంపాదించుకునేవాళ్ళు. ఇతనికి నెలకి 500 పంపిస్తే ఇక్కడ ఫోటోగ్రఫీ మీద కోర్స్ చేసి సొంతంగా స్టూడియోస్ అని స్టార్ట్ చేసి ఆంటర్‌ప్రెన్యూరల్ మైండ్ సెట్ తోటి దాన్ని కృష్ణానగర్లో పెట్టాలని చెప్పి పెట్టి తర్వాత ఇప్పుడు ఫోట్రియా స్టూడియోస్కి ఇప్పుడు ఫౌండర్ అండ్ క్యానన్కి బ్రాండ్ అంబాసిడర్ కూడా. ఈ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకన్నాను అంటే, యూజువలీ మన రియాలిటీ, మన పరిస్థితుల ప్రభావాల వల్ల మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉండిపోతాం యాక్సెప్ట్ చేసి.
కానీ వద్దు, నేను ఐ వాంట్ టు ఎయిమ్ హయ్యర్ అని చెప్పి ముందుకెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. విచ్ ఇస్ వై ఈరోజు వెంకీ గారిని పిలవడం జరిగింది. బికాజ్ ఐ హ్యావ్ బిన్ క్లోజ్లీ ఫాలోయింగ్ హిస్ జర్నీ అండ్ ఐఎమ్ వెరీ వెరీ కీన్ అండ్ ఫ్యాసినేటెడ్ బై వాట్ హీ డస్. సో వెంకీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ యువర్ టైం. వెల్కమ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ఎపిసోడ్లు అన్నీ చూస్తాను. నేను దాని వెనకాల ఒకే ఒక్క రీజన్ ఏంటంటే, స్ట్రేట్గా క్వశ్చన్స్ అడుగుతారు అండ్ మీకు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ ఎట్లా లాగాలి అనే సంగతి కూడా మీకు బాగా తెలుసు. అంటే మీకోసం కాదు, ఆడియన్స్ కోసమే చేస్తున్న సంగతి కూడా నాకు తెలుసు. తప్పకుండా. యాక్చువల్లీ స్టార్ట్ చేసింది నేనండి. ఇది కొంచెం టిపికల్గా ఉంటుంది, కానీ సక్సెస్ఫుల్ ఎలా అవ్వాలి అంటే సక్సెస్ఫుల్ పీపుల్తో మాట్లాడితే తెలుసుకోవాలి, నేను ఫస్ట్ తెలుసుకోవాలి, నేను బిజినెస్ పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో సెల్ఫిష్గా స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ నేను ఛానల్. అలా నాకు ఒక న్యాక్ ఉన్నది, చాలా ఇంట్రెస్టింగ్గా రోజు కొత్త విషయాలు తెలుసుకోవడం అనేది చాలా బాగుంది. సో మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే మీరు వస్తున్నారని తెలిసిన తర్వాత మొత్తం ఆన్లైన్ ఏమేమి ఉన్నాయో మొత్తం చదివేసాను, చూసాను మీ వీడియోలు, ఇంకా ఎక్కువ నేను తెలుసుకున్నాను మీ గురించి. అండ్ ఐమ్ నౌ ఈవెన్ మోర్ ఫ్యాసినేటెడ్ టు హ్యావ్ అ కాన్వర్సేషన్ విత్ యూ అండి. ఫస్ట్ డైరెక్ట్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, అంటే ఒక కోట్ చదివానండి రీసెంట్గా నేను, యూ కాంట్ బీ వాట్ యూ కాంట్ సీ. అంటే నిన్ను నువ్వు అక్కడ చూసుకోలేకపోతే అక్కడికి వెళ్ళలేవు. సో మీ పరిస్థితుల ప్రకారం స్టార్టింగ్లోనే ఒక 25 years బ్యాక్ అండి ఫోటోగ్రఫీ కోర్స్ చెయ్యాలని ఎందుకు అనుకున్నారు? మీ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ని పక్కకి పెట్టి ముందుకి ఈ డైరెక్షన్లో వెళ్దామని ఎందుకు అనిపించింది? ఏం నమ్ముకున్నారు మిమ్మల్ని మీలో మీరు? సో నాది కరీంనగర్. సో కరీంనగర్లో మా ఫ్యామిలీ అందరు కూడా పూజారులే. అంటే ఇప్పుడు కరీంనగర్లోకి వెళ్ళి మీరు ఎవరినైనా సరే కదిలిస్తే, పూజారులను కదిలిస్తే వాళ్ళు నాకు బాబాయో, మామనో, పెద్దనాన్నో, చిన్నాన్నో ఎవరో ఒకళ్ళు అవుతారన్నమాట. సో నాకు ఫస్ట్ నుంచి కూడా పూజారిగా ఉంటూ కూడా ఈ టెంపుల్కి అంటే నాకు ప్రతి విషయాన్ని తెలుసుకోవడం అనేది చాలా ఎక్కువ ఇంట్రెస్ట్. లైక్ ఇప్పుడు అరే ముగ్గురు కలిసి వెళ్ళొద్దు, పిల్లి ఎదురొస్తే మీరు ఆ పని అక్కడే ఆపేయాలి, తర్వాత మంగళవారం రోజు ఆ పని చేయొద్దు, గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయాలి, లేతే మీరు గంట కొట్టిన తర్వాత రాగానే గంట కొట్టాలి, బట్ వెళ్ళేటప్పుడు గంట కొట్టొద్దు. ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం కదా టెంపుల్స్లో. మా తాత మా నాన్నకు చెప్పేవాడు, మా నాన్న నాకు చెప్పేవాడు. కానీ నేను అట్లా ఊరుకునేవాడిని కాదు. నేను మా నాన్నని అడిగేవాడిని, ఎందుకు పోయేటప్పుడు నేను గంట కొట్టొద్దు, ఎందుకు 11 ప్రదక్షిణాలు చేయాలి, ఎందుకు నేను 10 చేయొద్దు, ఎందుకు పిల్లి అడ్డొస్తే నేను వెళ్ళొద్దు, నాకు రీజన్ కావాలి. సో ప్రతి దాని గురించి రీజన్ తెలుసుకోవడం అనేది నాకు స్టార్ట్ అయింది. దాని నుంచి నేను సాయిబాబా గుళ్ళో పూజారిగా మా నాన్నని తీసుకొచ్చి పెట్టారనమాట. ఒక డ్యామ్ కట్ట పక్కన ఉండేది. అది చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అంటే ఎర్లీ మార్నింగ్ హారత్కి నేను వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ హారత్ అయిపోయి నేను బయటికి రాగానే ఆ వాటర్ పైన సన్ రైజ్, బర్డ్స్ ఎగరడము, దాన్ని నాకు క్యాప్చర్ చేయాలనిపించింది. సో అలా క్యాప్చర్ చేయాలనుకున్న నాకు ఒక ఫోటో స్టూడియో ఉండేది కరీంనగర్లో. సో ఆ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి నేను కెమెరా కొనుక్కోవాలి, దానికి ఎంత అవుతుంది, ఐ వాంట్ టు క్యాప్చర్ దట్ మూమెంట్ అని నాకు అప్పుడు అనిపించింది అనమాట. అంటే నేచర్ని క్యాప్చర్ చేయాలనే థాట్. దాంతో ఫోటో స్టూడియో దగ్గరికి వెళ్తే అతను 5,500 రూపీస్ అవుతుందని చెప్పాడు కెమెరా. ఆలోచిస్తే నాకు వచ్చే సంపాదన 1 month మొత్తంలో కలిపి 50 రూపాయలు. కెమెరా రేట్ వచ్చేసి 5,500 ఉంది. సో ఏం చేయాలి అనే థాట్ ప్రాసెస్ నుంచి అప్పుడు ఏమైంది, నా సాయిబాబా గుడికి వచ్చే భక్తులు నాకు ఇచ్చే డబ్బులు అన్నీ కలిపి 50 రూపాయలు వస్తే దీన్ని నేను 500 నుంచి 1000 రూపాయలుగా ఫస్ట్ మార్చుకోవాలి. దేనికోసం మార్చుకోవాలి? టు బై ఎ కెమెరా. అలా నేను మంగళహారతులు లేకుంటే ఇట్లాంటివన్నీ పాటలు ఎక్కువ పాడడానికి మ్యూజిక్ నేర్చుకున్నాను. అలా నేర్చుకొని మంగళహారతులు పాడి సాయిబాబా హారతిని గట్టిగా సౌండ్ కొంచెం ఎక్కువ పెట్టి, ఈరోజు మైక్ ఇటువైపు తిప్పితే రేపు ఇంకోసారి ఇంకో సైడ్, అంటే అన్ని యాంగిల్స్లో నా హారతి కవర్ అయితే ఎక్కువ మంది జనాలు వస్తారని చెప్పేసి అట్లా ఈరోజు ఈ కిరాణా షాప్లో పాల ప్యాకెట్ కొంటే నెక్స్ట్ ఇంకో కిరాణా షాప్లో అదే ఆ ధోతి షాలువా అది కప్పుకొని వెళ్ళేవాడిని. ఎందుకు ఈ అయ్యగారు ఎవరు అని అంటే ఇక్కడ సాయిబాబా గుళ్ళు పోచారు. అట్లా నా దానికి జనాలని రప్పించడానికి నేను ట్రై చేశాను. అలా నా దానికి జనాలు ఎక్కువ మంది వచ్చిన తర్వాత ఎప్పుడైతే నా దగ్గర 5,500 వచ్చాయో నేను వెళ్ళి కెమెరా కొనుక్కున్నాను. కెమెరా కొనుక్కొని ఈనాడు పేపర్లో ఏదైతే కరీంనగర్లో ఫోటో ఉందో మళ్ళీ నేను వెళ్ళి దాన్ని రిప్లికా చేసేవాడిని. ఆ ఫోటో పట్టుకొని మళ్ళీ వెళ్ళి సేమ్ ఆ టవర్ సర్కిల్ దగ్గర అదే ఫోటో నేను తీసేవాడిని. తీసి నేను కంపేర్ చేసుకునేవాడిని. ఓకే, ప్రెస్ ఫోటోగ్రాఫర్ తీసినట్టు నాకు వచ్చిందా రాలేదా? ఎందుకంటే అప్పట్లో యూట్యూబ్ లేదు, లేకపోతే మీరు నేర్చుకోవాలంటే ఏమీ లేదు, నథింగ్, యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
సో అలా ఫోటోగ్రఫీ మీద ఎవ్రీ వీక్ నేను నా ఫ్రెండ్ శ్రీను అని ఉండేవాడు, మేము ఇద్దరం కలిసి బైక్ మీద అట్లా వెళ్ళేవాళ్ళం. వాడి బైక్, పెట్రోల్ నేను కొట్టించేవాడిని. సో అట్లా తిరిగేవాళ్ళం, తిరుగుతూ అలా ఫొటోస్ తీసేవాళ్ళం. అలా ఫోటోగ్రఫీ మీద నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఆ ఇంట్రెస్ట్ ఎక్కడి దాకా వెళ్ళింది అంటే హైదరాబాద్లో జేఎన్టీయూలో ఫోటోగ్రఫీ అనే ఒక కోర్స్ ఉంది. అది చదువుకుంటే మనం ఫోటోగ్రఫీలో ఇంకా సాధించవచ్చు. మనం చేసే ఫోటోగ్రఫీ కాదు, చదువుకున్న తర్వాత వచ్చే నాలెడ్జ్ డిఫరెంట్ అని చెప్పేసి అప్పుడు నేను అనుకొని అప్పుడు నేను జేఎన్టీయూలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశానమాట. సో అలా నేను జేఎన్టీయూ వరకు వచ్చి అక్కడ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశాను. సో అక్కడ ఏమైందంటే నాకు కృష్ణ అనే ఒక తమ్ముడు పరిచయం అయ్యాడు. సో అతను నేను కలిసి వి స్టూడియోస్ అని స్టార్ట్ చేశాను. నా పేరు వెంకటరమణ, అతని పేరు విజయ్ కృష్ణ. సో అలా వి కలిసేలాగా వి స్టూడియోస్ అని స్టార్ట్ చేశాను. సో అట్లా నా ఫోటోగ్రఫీ జర్నీ అనేది స్టార్ట్ అయిందనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. మీది ఒక ఇంటర్వ్యూస్లోని కానీ టెడ్ఎక్స్లోని కానీ అండి ఈ పాయింట్ విన్నాను. ఏంటి అంటే, నేను ఇక్కడికి వచ్చి ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ తోటి ఎవరికిందైనా జాయిన్ అయిపోతే నా సొంత స్టైల్ డెవలప్ అవ్వదు, సో నేను కోర్స్ నేర్చుకుంటానని చెప్పారు. మీ ఏజ్ ఎంత అండి అప్పుడు? అది లైక్ దట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థాట్. అప్పుడు నా ఏజ్ 19 years అండి. అంటే నాకు జేఎన్టీయూలో చదివేటప్పుడు మా సీనియర్లందరూ కూడా అంతకుముందు చదువుకున్న సీనియర్ ఫోటోగ్రాఫర్స్ దగ్గర జాయిన్ అవ్వడం అనేది ఒక మ్యాండేటరీ థింగ్ లాగా జరిగిపోయిందనమాట. నాకు ఎందుకు ఆ ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫోటోగ్రాఫర్ తీసినట్టుగానే ఈ సీనియర్లు కూడా తీయడం కనబడింది నాకు. వాళ్ళలాగే స్టైల్ మాట్లాడడం, వాళ్ళలాగే ఫొటోస్ తీయడం అనేది. సో నేను కూడా అలా ఎవరి దగ్గరైనా జాయిన్ అయితే నేను వాళ్ళలాగే ఫోటో తీస్తాను. సో నాకంటూ స్పెషాలిటీ ఏముండదు. ఆ ఉద్దేశంతో మేమిద్దరం కలిసి మేము సెకండ్ ఇయర్ చదువుకునేటప్పుడే వి స్టూడియోస్ అని స్టూడియో పెట్టామన్నమాట. సీనియర్ దగ్గర జాయిన్ అవ్వకుండా మా ఓన్గా మేము స్టూడియో పెట్టామన్నమాట. అది అంటే డబ్బులు సంపాదిద్దామనా, లేదంటే ఒక సొంత ఐడెంటిటీ ఉండాలన్నా? వై డూ యూ థింక్ మీరు సొంతంగా స్టూడియో పెట్టారు? ఖర్చు అయి ఉంటుంది కదా ఎంతో కొంత. డెఫినెట్లీ ఖర్చు, డబ్బులు పెట్టే ఉంటారు కదా. 100% అయింది. సో ఎందుకు, వై డిడ్ యూ టేక్ దట్ ప్లంజ్? సో బేసికల్లీ స్టూడియో పెట్టడం అనేది మాకు ఏమనిపించిందంటే, మాకు వచ్చిన విద్యని మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే, లేదా ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ టైంలో ఆ ఏజ్లో మేము స్టూడియో ఎందుకు పెట్టాము అనేది ఇప్పుడు ఆలోచిస్తే చాలా భయమేస్తుంది. ఎందుకంటే ఒక నెల తిరిగేసరికి ఒక 5,000 రూపీస్ మేము కట్టాలి అంటే 20th డేట్ నుంచే మాకు నిద్ర పట్టేది కాదు. 1వ తారీఖు వస్తుందంటే ఆ 10 రోజులు మాకు నిద్ర ఉండేది కాదు. ఎందుకు? స్టూడెంట్స్ మేము, మమ్మల్ని నమ్మి ఎందుకు రావాలి ఫోటోలు దిగడానికి ఎవరైనా మా దగ్గరికి? అప్పటికే చాలా ఎస్టాబ్లిష్డ్ అయిన స్టూడియోస్ ఉన్నాయి, వాళ్ళని కాదని మా దగ్గరికి ఎందుకు రావాలి? సో మేము ఆ థాట్ ప్రాసెస్ కూడా ఆలోచించకుండా మేము పెట్టాం. బట్ మేము స్టూడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏదైనా ఉంది అంటే అది డబ్బులు సంపాదిద్దాం అనే కాన్సెప్ట్ 1% లేదు. మాకు వచ్చిన విద్యని మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలన్న థాట్ తోటే మేము పెట్టామన్నమాట స్టూడియోని. సో కట్ చేస్తే వాట్ వాస్ ద బిగ్గెస్ట్ పే చెక్ యూ రిసీవ్డ్ సో ఫార్? చెప్పాలి మీరు, ఇది కంపల్సరీగా చెప్పాలి. సో పేరు చెప్పనేమో కానీ 35 lakhs ఒక వెడ్డింగ్కి నేను చార్జ్ చేశాను. దట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ కేరళ. ఇండియాలో టాప్ ధనవంతులు వాళ్ళు కూడా ఒకళ్ళు అనమాట. దట్స్ క్రేజీ కదండి. అంటే మీది జర్నీ ఏంటంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఇప్పుడు చాలా ఆంటర్ప్రెనర్స్ తోటి మాట్లాడుతుంటాం కదా, బిజినెస్ స్టార్ట్ చేయడం ప్రైమరీ ఏం చెప్పినా రీజన్, ప్రైమరీ గోల్ ఏంటంటే డబ్బులు ఎక్కువ సంపాదిద్దామనే ఉంటుంది. మీది ఎలాగంటే ప్యాషన్ తోటి స్టార్ట్ అయింది కంప్లీట్గా. ఫన్నీ థింగ్ ఏంటంటే ఈ రోజుకి నాకు డబ్బులు సంపాదించాలని లేదు దీంట్లో. ఈ రోజు నేను ఇప్పుడు ఎప్పుడు కూడా డబ్బు నన్ను ఎప్పుడూ సాటిస్ఫై చేయలేదు. నన్ను ఆల్వేస్ సాటిస్ఫై చేసింది కెమెరాతో ఒక ఫోటో తీసిన తర్వాత ఆ ఫోటో ఫస్ట్ నాకు నచ్చాలి, తర్వాత నేను ఎవరి కోసం అయితే తీసానో వాళ్ళకి నచ్చాలి. అలా నచ్చిందా, వాళ్ళ నుంచి నాకు డబ్బు వచ్చిందా రాలేదా అని నా లైఫ్లో ఇప్పటివరకు నేను చూసుకోలేదు. అది నాకు సాటిస్ఫై ఇవ్వలేదు. నాకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఆ ఫోటో నేను న్యాయం చేశానా లేదా, దట్స్ ఇట్. 25 years తర్వాత బోర్ కొట్టదండి సేమ్ అదే పని మళ్ళీ చేస్తుంటే? కొట్టదు. ఎందుకంటే ఇక్కడ ఒక స్మాల్ థింగ్ ఉంది. ఏంటంటే మనం కెమెరా పట్టుకొని ఫోటోలు తీస్తూ నేర్చుకోకుండా, అంటే ఈరోజు ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ ఉందో, ఈరోజు నేను కొత్త ఫోటో తీయడానికి వెళ్తున్నాను అని అనుకోకుండా మనం ఆ పని చేస్తే అప్పుడు మీకు బోర్ కొడుతుంది.
నేను 25 ఇయర్స్ తర్వాత కూడా మీకు తెలుసు కదా, నేను అప్రాక్సిమేట్లీ 4500 వెడ్డింగ్స్ చేశాను నేను. అవును. సో 4501 వెడ్డింగ్ చేయడానికంటే ముందు నేను ఈరోజే కెమెరా పట్టుకున్నాను నా లైఫ్లో. నేను ఖచ్చితంగా ఏదో ఒక గొప్ప ఫోటో ఇవాళ తీయాల్సిందే. ఈ ఫోటో కనుక నేను తీయకపోతే నేను నా కొడుకుకి స్కూల్ ఫీజు కట్టలేను. ఇప్పుడు నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు నా కార్లో పెట్రోల్ కొట్టించుకోలేను, లేదా నా ఫ్యామిలీని నేను బతికించుకోలేను, నా అసిస్టెంట్స్ కూడా నేను డబ్బులు ఇవ్వలేను. నేను ఏది చేయాలన్నా సరే నేను గొప్ప ఫోటో తీయాల్సిందే అనే సంకల్పంతో మీరు ఫోటో తీయడానికంటే ముందు మీరు ఈ ఫీల్తో మీరు కనుక స్టార్ట్ చేస్తే మీకు లైఫ్ లాంగ్ ఈ ఫీల్డ్లో ఉన్నంతకాలం మీకు బోర్ కొట్టదు. ఆ హంగర్ ఉండాలి, డెఫినెట్లీ ఉండాలి. యా మీకు హంగర్ ఉండాలి. రెండోది మీకు అదే చెప్తున్నాను కదా, మీకు డబ్బు కోసం ఫోటో తీయొద్దు. ఇక్కడ ఒక థింగ్ చెప్తాను. కొత్తగా ఫోటోగ్రఫీకి వచ్చేవాళ్ళు ఫస్ట్ మీకు మాట్లాడంగానే, అంటే అందరినీ అనట్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నేను పెళ్ళికి ఇంత ఛార్జ్ చేస్తాను, అంత ఛార్జ్ చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను అని చెప్పుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. అది కాకుండా నేను పెళ్ళి కోసం ఈ పనులు చేస్తాను, ఇలాంటి ఫోటోలు తీస్తాను, ఇలాంటి వీడియోలు తీస్తాను, నా స్పెషాలిటీ ఇది అని చెప్పడం అనేది తగ్గిపోతుంది. సో వాళ్ళకి బోర్ కొడుతుంది కొన్ని రోజుల తర్వాత. ఎందుకు, వాళ్ళు అనుకున్న, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్ కనుక వాళ్ళకి రాకపోతే వాళ్ళకి ఆ ఫీల్డ్ బోర్ కొట్టడం స్టార్ట్ అవుద్ది. ఇంట్రెస్టింగ్. బ్రాండ్ బిల్డింగ్ గురించి మాట్లాడుకుందాం అండి. ఐఎమ్ షూర్ వెన్ యూ స్టార్టెడ్ వీ స్టూడియోస్ అన్న స్టార్ట్ చేసి మీ స్టోరీ కృష్ణానగర్లో పెట్టుకోవడం తర్వాత, ఇది చాలామందికి తెలిసి ఈ స్టోరీ. దాని గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను తర్వాత. బట్ బ్రాండ్ బిల్డింగ్ గురించి మాట్లాడుకుందాం. ఒక డిస్క్లైమర్ ఏంటంటేనంటే, ఇప్పుడు మా వ్యూవర్స్ అంతా అస్పైరింగ్ ఆంటర్ప్రెన్యూర్స్, ఏదో బిజినెస్లో ఏదో స్టార్ట్ చేద్దామని కానీ, డబ్బులు ఎలా కొత్తగా సంపాదించవచ్చు అన్న లెసన్స్ నేర్చుకోవడానికని పాడ్కాస్ట్ చూస్తుంటారు ఎక్కువ. సో బ్రాండ్ బిల్డింగ్ అన్నది, ఇప్పుడు మీది ఫోట్రియా అన్నది ఒక వెరీ వెరీ సాలిడ్ బ్రాండ్. అండ్ నా దృష్టిలోనైతే అది ఒక ఓజీ బ్రాండ్ అండి. ఇక్కడ వెడ్డింగ్స్ కానీ అట్లీస్ట్ ఎస్పెషలీ మన తెలుగు స్టేట్స్లోని మన తెలుగు పర్సన్ ఓజీ బ్రాండ్ అది. ఇనీషియలీ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక బ్రాండ్ అన్నది ఉండకపోవచ్చు, కాకపోతే ఒక పాయింట్ అయిపోయిన తర్వాత అరే మనం గ్రో అవుతున్నాం, మనం ఇప్పుడు బ్రాండ్ బిల్డ్ చేయాలి, ఈ బ్రాండ్ జనాలు ఇట్లా నా బ్రాండ్ని పర్సీవ్ చేసుకోవాలి అని ఒకరోజు మీరు కూర్చొని అనుకునే ఉండుంటారు, ఇలా కన్స్ట్రక్ట్ చేద్దామని అనుకుని ఉంటారు. సో బ్రాండ్ బిల్డింగ్లోని మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్స్ ఏంటండి? సో ఫస్ట్ థింగ్, మనం ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన గోల్ని మనం సెట్ చేసి పెట్టుకోవాలి. అంటే మీరు ఏ లెవెల్కి వెళ్దాం అనుకుంటున్నారు. నేను నా బ్రాండ్ బిల్డ్ చేయడానికంటే ముందు నేను డిసైడ్ అయింది, నేను కరీంనగర్ నుంచి వచ్చా కోర్స్, కానీ నేను ఇండియాలో టాప్ ఫోటోగ్రాఫర్లో నేను ఒకరిని అవ్వాలి. నాకు ఇంగ్లీష్ రాదు, అప్పట్లో నాకు అసలు జీరో ఇంగ్లీష్. అయినా సరే నేను ఇండియాలో గొప్ప ఫోటోగ్రాఫర్ని అవ్వాలి. హిందీ హాఫే వచ్చు నాకు, అయినా సరే నేను ఇండియాలో గొప్ప ఫోటోగ్రాఫర్ని అవ్వాలి. ఎందుకు, నేను గొప్ప ఫోటోగ్రాఫర్ అవ్వడానికి ఏమేమైతే చేయగలనో అవన్నీ చేసే సత్తా నాలో ఉందని నేను అప్పుడే నమ్మాను నేను. సో అలా వెళ్ళాలి అంటే లాంగ్వేజ్ కాదు కావాల్సింది, టెక్నికల్ నాలెడ్జ్ అండ్ ఈ ఫోటోగ్రఫీలో ఉండే కొత్తదనాన్ని ఎవ్రీడే నేర్చుకుంటూ ముందుకెళ్ళడం. ఇది మనం చేస్తే మనం ముందుకెళ్తామని నేను నమ్మి, బ్రాండ్ బిల్డింగ్లో ఫస్ట్ మనకి ఏముండాలంటే మన గోల్ సెట్ చేసి పెట్టుకోవాలి. ఇది నా గోల్, ఇంకా రాసి పెట్టుకోవాలి, దిస్ ఈజ్ మై గోల్, ఇది నేను అచీవ్ చేయాలనుకుంటున్నాను. అక్కడి నుంచి కిందికి రండి. ఇంకా ఆల్రెడీ పైకి వెళ్ళిపోయి మీరు సెట్ చేస్తారు కదా, అక్కడి నుంచి ఒక్కొక్కటి రాసుకుంటూ రండి. ఇప్పుడు నేను ఇండియా లెవెల్ వెళ్ళాలి అంటే ఫస్ట్ నేను ఏపీలో ఎక్కడున్నా, తెలంగాణలో ఎక్కడున్నా, తెలుగు పీపుల్ దగ్గర నేను ఎక్కడున్నా స్టార్ట్ చేయండి. ఓకే, నేను ఈ పొజిషన్లో ఉన్నాను, నాకు ఇది వచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ టాప్లో ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకంటే కొత్తగా గొప్పగా నేను ఏం చేయగలను. మిగతా బ్రాండ్ బిల్డింగ్ పక్కన పెట్టండి, ఫోటోగ్రఫీలో బ్రాండ్ బిల్డింగ్ చెయ్యాలి అనేది అన్నిటికంటే చాలా కష్టమైన పని. దాని వెనకాల రీజన్ ఏంటంటే, మీరు ఇక్కడ కూర్చొని ఇప్పుడు మీ గూగుల్లో ఓపెన్ చేసి బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ నియర్ మీ అని కొట్టండి, 100 ఫోటో స్టూడియోల పేర్లు వస్తాయి మీకు. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ మళ్ళీ గూగుల్ ఓపెన్ చేసి బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ నియర్ మీ అని కొట్టండి. అక్కడ మళ్ళీ ఇక్కడ రాని అక్కడ మళ్ళీ ఇంకొక 50 కొత్తవి వస్తాయి. దట్ మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ రైట్ నౌ. అయినా సరే ఇంతమందిలో కూడా మీ బ్రాండ్ నేమ్, బ్రాండ్ వాల్యూ పెంచుకోవాలి అంటే
మనం చేయాల్సిన ఫస్ట్ బేసిక్ పని మర్చిపోతున్నాం. ఆ బేసిక్ పని ఏంటంటే మనకి క్లయింట్ ఎవరైతే మనల్ని నమ్మి మనకు ఫోటో వీడియో తీయడానికని మనకి వర్క్ ఇస్తారో ఆ వర్క్ మనం ప్రాపర్గా చేయాలి. వాళ్ళు వెళ్ళి ఇంకొకళ్ళకి చెప్తారు, ఆ ఇంకొకళ్ళు చాలామంది ఏం నమ్ముతున్నారంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో నేను తోపుకుంటే చాలు అని నమ్ముతున్నారు. నో, ప్రొఫెషనల్ సర్వీసెస్లో ఆల్వేస్ మౌత్ టాకేనండి. మౌత్ టాక్ అనే దాన్ని వదిలేస్తున్నారు. బ్రాండ్ బిల్డింగ్కి ఇంకొక ముఖ్యమైన థింగ్ మౌత్ టాక్. మీ ఇన్స్టాగ్రామ్లో మనం కదా డప్పు కొట్టుకుంటున్నాం. నా ఇన్స్టాగ్రామ్లో ఎవరు డప్పు కొట్టేది? నేను కదా. ఓ నేను అది, నేను ఇది, నేను తోపు, నా ప్రొఫైల్ గురించి రాసి నా ఫోటోలు పెట్టి నేను కదా డప్పు కొడుతున్నాను. డప్పు క్లయింట్స్ కొట్టాలి. అప్పుడు కదా నాకు తెలియకుండా నా సర్కిల్ వేరే ప్రపంచంలో బిల్డ్ అవుతుంది, క్లయింట్ అనే ప్రపంచంలో బిల్డ్ అవుతుంది. అప్పుడు ఆ వచ్చే ఎంక్వైరీస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈజ్ రియల్ ఎంక్వైరీస్. అక్కడ బ్రాండ్ బిల్డ్ అవ్వాలి. సో ఇప్పుడు మనం అదర్ వే చేస్తున్నాం. అంటే మనం ఇన్స్టాగ్రామ్లో అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకొని అది పెట్టి ఇది పెట్టి పెళ్ళిలో 10,000 ఫోటోలు తీసి దానిలో 3 మంచిగా వచ్చాయి అనుకోండి, ఆ మంచిగా వచ్చిన 3 ఫోటోలు మనం ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటున్నాం. అది చూసి ఇంకొక క్లయింట్ వాళ్ళకి పెళ్ళిచ్చారనుకోండి, మిగతా 9,000 ఫోటోలు పోయాయి కదా. వాళ్ళు వచ్చిన 3 ఫోటోల గురించి మాట్లాడరు, పోయిన 9,000 ఫోటోల గురించి మాట్లాడతారు. సో అది ప్రాబ్లం అన్నమాట. సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. సో మనం ఆల్వేస్ క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ముందుకెళ్ళడం అనేది ఇంకొక థింగ్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్, మనతో పాటు పనిచేసే మన అసిస్టెంట్స్, మన కింద పనిచేసే అసిస్టెంట్స్ అని కొందరు అంటారు, మనతో పాటు పనిచేసే అసిస్టెంట్స్ అని నేను అంటాను. మనతో పాటు పనిచేసే అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు బాగా చూసుకుంటే మీ కంపెనీని వాళ్ళు బాగా చూసుకుంటారు. అది వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ బ్రాండ్ బిల్డ్ అవ్వడానికి. సో ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ అన్నిటికంటే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఈ సోషల్ మీడియా ప్రెజెన్స్ ఉండడం. ప్రెజెన్స్ ఉండడం అంటున్నాను నేను, డబ్బా కొట్టుకోవడం కాదు. ప్రెజెన్స్లో ఉండాలి, మీరు కంపల్సరీ ఉండాలి. ఇలా ఉండకుంటే మాత్రం మీరు ఈ ఫోటోగ్రఫీ దాంట్లో బ్రాండ్ బిల్డ్ అనేది అయితే చేసుకోలేరు. ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నారు తెలుసండి, ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేస్తారు. మొన్న మాకు దీప్యా గారు అని చెప్పి అబ్సల్యూట్ మిల్క్ ఫౌండర్ వచ్చారండి. ఆమె నేను పాలు అమ్ముకుంటానండి, నాకెందుకంటే సోషల్ మీడియా ఫాలోయింగ్, వై షుడ్ ఎవ్రీ ఆంటర్ప్రినర్ బికమ్ అ కాంటెంట్ క్రియేటర్ అని చెప్పి చాలా గట్టిగా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ తీశారు. సో అట్లా ఈ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ జనరల్ ఏంటంటే, నేను రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకరు వాళ్ళ వెడ్డింగ్కి ఫోటోగ్రాఫర్ని ఫైనలైజ్ చేసుకుంటున్నారు. ఓ 4-5 పేజీలు పంపించి ఏ ఫోటోలు బాగున్నాయి ఇది అది అని దేవర్ టేకింగ్ ఒపీనియన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. వాడు ఫైనల్గా ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాడంటే, ఎవరికైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, ఇట్ ఈస్ హ్యాపెనింగ్, అలా సెలెక్ట్ చేసుకుంటే ఎట్లా అవుతుంది. బట్ జనాల మైండ్ సెట్ అదే కదండి. ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే వాళ్ళు కూడా, ఫోటోగ్రాఫర్స్ కూడా, ఆల్దో దేర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఫార్ లెస్సర్ దెన్ సంబడి హూ హ్యాస్ 5,000 ఫాలోవర్స్, మాకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఓకే మేము ఎంత కోట్ చేస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది ఇప్పుడు. ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉంటే ఎక్కువ ఛార్జ్ చేయడము, ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉంటే మేము తోపు ఫోటోగ్రాఫర్స్ అనుకోవడం అనేది జరుగుతుంది. బట్ ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఎవరు తోపు కాదు అనే దానికి యాక్చువల్గా ఒక మెజర్మెంట్ అంటూ ఏమీ లేదు దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు కూడా అంతే కదా. ఇప్పుడు సినిమాలో డైరెక్టర్ ఒక సినిమా ఫెయిల్ అవ్వచ్చు, ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వచ్చు. అంత మాత్రాన ఆ డైరెక్టర్ తెలివి లేదు అంటే మనం ఒప్పుకోవడానికి లేదు. అతను చేసిన ఎఫర్ట్స్ కరెక్ట్గా ఉన్నాయి, బట్ రిజల్ట్ రాంగ్ వచ్చింది. సో ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో కూడా అంతే. సో మీకు ఇప్పుడు చాలా తెలివిగా కొంతమంది కొత్తగా వచ్చే ఫోటోగ్రాఫర్స్ ఆల్రెడీ 4 lakh 5 lakh నెంబర్స్ ఉన్న, అంటే ఫాలోవర్స్ ఉన్న ఒక పేజీని కొనుక్కుంటున్నారు. యూ గెటింగ్ ఇన్ మార్కెట్, దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. కొనుక్కొని దాంట్లో వీళ్ళ ఫోటోగ్రఫీ XYZ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనుకోండి, XYZ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని పేరు మార్చి ఆ ఫొటోస్ అన్నీ తీసేసి వీళ్ళ వెడ్డింగ్ ఫొటోస్ అన్నీ పెట్టి వీళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు. రావడమే 4-5 lakhs ఫాలోవర్స్తో వస్తున్నారు కదా వాళ్ళు. సో ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారము
వీళ్ళని చాలా ఈజీ ఎవరైనా హైర్ చేసుకోవడం అనేది. కరెక్ట్. సో దీన్ని మీరు మార్చలేరు. బట్ హైరింగ్ చేసుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి? ఇతను ఎన్ని సంవత్సరాల నుంచి ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి పోస్ట్ చేస్తున్నారు, అదైతే మీరు మార్చలేరు కదా. అవును. యూ కెన్ సీ ద నెంబర్స్, యూ కెన్ సీ ద డేట్స్, ఏ డేట్లో పోస్ట్ చేశారు, ఎన్ని రోజుల కింద పోస్ట్ చేశారు, ఎప్పుడు పోస్ట్ చేశారు. సో నేను కూడా కొంతమంది క్లయింట్స్కి ఇలాగే చెప్తాను అనమాట. మీరు మేకప్ వాళ్ళనైనా సరే ఎవరినైనా సరే హైర్ చేసుకునేటప్పుడు మీరు వాళ్ళు రియలా కాదా అనే సంగతి మీకు తెలియాలి అంటే, నిజంగా ఇన్స్టాగ్రామ్లో అన్ని రోజుల నుంచి ఉన్నారా అనే సంగతి మీకు తెలియాలి అంటే గో అండ్ చెక్ ద డేట్స్, ఎప్పుడు పోస్ట్ చేశారు. దాన్ని మీరు ఎడిట్ చేయలేరు. సో ఎప్పుడు పోస్ట్ చేశారు, ఎన్ని రోజులు పోస్ట్ చేశారు, మీ పాత ఫొటోస్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఫొటోస్ ఎట్లా ఉన్నాయి, లేటెస్ట్ ఎట్లా ఉన్నాయి, అసలు మీలో ఏదైనా చేంజ్ కనబడుతుందా లేదా, లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం మీ ఫొటోస్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. కానీ బేసికలీ అంత టైం లేదు ఇప్పుడు ఎవరికి అస్సలు. సో ఇప్పుడు ఆంటర్ప్రినర్షిప్ గురించి మాట్లాడుకుందాం అని అన్నాను కదండి. మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. యూజువలీ ఇప్పుడున్న స్కోప్ ఏంటి? ఎందుకంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసి అసలు కాంపిటీషనే ఉండేది కాదేమో ఎక్కువ. అండ్ మీరు ఫాలో అయ్యే పద్ధతిలోనైతే ఆఫ్కోర్స్ నో కాంపిటీషన్ అని నమ్మచ్చు ఈజీగా. బట్ ఇప్పుడున్న మార్కెట్లోని ఇప్పుడు వెడ్డింగ్స్ అన్న లేదంటే ఏదైనా బర్త్డే పార్టీస్ అన్న కొంచెం సెలబ్రిటీస్ ఇదేంట్లోని చాలా మార్కెట్ ఎక్కువ ఉన్నదని కనిపిస్తుంది. అట్లీస్ట్ మాకు నిజం ఏంటని తెలియదు నాకు. బట్ అందరూ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకుందాం అనుకుంటున్నారు. సోషల్ మీడియా వల్ల కూడా దీని డిమాండ్ పెరిగింది. సో ఇప్పుడు మార్కెట్లోని ఇంకా కొత్త ఫోటోగ్రాఫర్స్ ఎంటర్ అవ్వడానికి స్కోప్ ఉన్నదా? డెఫినెట్లీ ఉన్నది. దాని వెనకాల రీజన్ ఏంటంటే, మన భారతదేశం ఇప్పుడు యంగ్ దేశం. అంటే యంగ్ దేశం అని ఎందుకన్నానంటే, కొత్తగా పెళ్ళి కావాలి అవ్వాలి అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఈ టైంలో ఉన్నారు. అంటే ఈ పర్టికులర్ నెక్స్ట్ 20 to 25 years దిస్ ఈజ్ ఎ యంగ్ ఇండియా. సో మన భారతదేశంలో ఇంకా మన కల్చర్ అనేది స్ట్రాంగ్గా ఉంది. మన కల్చర్ ప్రకారం పుట్టిన వాళ్ళలో 95% జనాలు పెళ్ళి మాత్రం చేసుకుంటారు. సో పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఉన్నంత కాలం పెళ్ళి ఫోటోగ్రాఫర్కి ఎలాంటి డోకా లేదు. ఈ నెంబర్ పెరుగుతూనే ఉంది. మీరు గమనించండి, ఎన్ని ఫంక్షన్ హాల్స్ వచ్చినా సరే ఒక పర్టికులర్ డేట్లో ఫంక్షన్ హాల్స్ మీకు అవైలబుల్ ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? ఫంక్షన్ హాల్స్ పెరుగుతున్నాయి, పెళ్ళి చేసుకునే వాళ్ళ నెంబర్ కూడా పెరుగుతుంది. సో కొత్తగా ఫోటోగ్రఫీకి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోగలగాలి. అలాంటి వాళ్ళకి మార్కెట్ ఉంది ఇప్పుడు. ఇంట్రెస్టింగ్. అండ్ ఇది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళ జర్నీ అంటే ఇప్పుడు సమ్ పీపుల్ వాంట్ టు మేక్ ఇట్ బిగ్. ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలోకి వచ్చి సమ్ పీపుల్ వాంట్ టు మేక్ ఇట్ బిగ్ అనుకోండి. హౌ మెనీ ఇయర్స్ వుడ్ ఇట్ టేక్, ఆర్ యునో హౌ ఇస్ ద పే రేంజ్ ఫర్ దెమ్, వాట్ షుడ్ దే బీ డూయింగ్ గ్యాడ్జెట్స్ వైజ్ కూడా? వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు మీరు? ఫస్ట్ థింగ్, డెఫినెట్లీ 2-3 years టైం మినిమం పడుతుందండి. అంటే మీకంటూ ఒక రేంజ్, నేమ్, ఫేమ్, మీకంటూ మార్కెట్లో ఒక గ్రిప్ రావడానికి 2-3 years పడుతుంది. కొంతమంది ఒక సెలబ్రిటీ వెడ్డింగ్ తీసి నెక్స్ట్ డే స్టార్ ఫోటోగ్రాఫర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ 1 year వాళ్ళ లైఫ్ బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళా ఆ మిగతా 2-3 years మళ్ళీ మార్కెట్ గురించి తెలిసేంత వరకు వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ తప్పవు. సో ఇక్కడ ఇండైరెక్ట్ ఛానల్ అంటూ ఏమీ లేదు. ఒకటే వే, స్ట్రేట్ వే, మీరు కష్టపడాల్సిందే. దీనిలో 2-3 years అయితే మినిమం మీకు టైం పడుతుంది. ఎక్విప్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడంతా మిర్రర్లెస్ కెమెరా అనేది ఎక్విప్మెంట్. సో మిర్రర్లెస్ కెమెరాస్ అనేవి కంపల్సరీ ఉండాలి. వాటితో పాటు మీ కెమెరా ఎక్విప్మెంట్లో డ్రోన్ కంపల్సరీ ఉండాలి, గోప్రో కంపల్సరీ ఉండాలి, లైట్స్ కంపల్సరీ ఉండాలి, గింబల్, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ మీకు మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందే. ఇంకొక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చే ఫోటోగ్రఫీలో ఈ రోజుకో లేటెస్ట్ కెమెరా కొన్నామని చెప్పేసి మనం సంబరపడేలోగా ఇంకో కంపెనీ ఇంకో కెమెరా వాళ్ళు ఇంకో కెమెరాని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో దీనికి మనకంటూ ఒక ఏమంటారు, మన బడ్జెట్కి ఒక లిమిటేషన్స్ పెట్టుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ కెమెరా వచ్చింది, రానివ్వండి, అయినా సరే నేను ఇంకొక 1 year వరకు ఈ కెమెరాని నేను మార్చట్లేదు. అలాంటి కొన్ని స్పెసిఫికేషన్స్ మనం పెట్టుకొని ఈ ఫీల్డ్లో ఉంటే మనకి అట్లీస్ట్ సీజన్ అయిపోయిన తర్వాత కొన్ని డబ్బులు మిగలడం అనేది కనబడుతుంది అనమాట మనకి.
ఈ ఈవెంట్స్ గురించి వాటి గురించి మాట్లాడుకుంటే నాకు చాలా స్టోరీలు ఎక్సైటింగ్గా అనిపిస్తుంటాయి అనమాట. ఎందుకంటే అందరూ పీక్ ఎమోషనల్ దీంట్లో ఉంటారు కదా. నా లైఫ్ ఎగ్జాంపుల్ నుంచి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఏంటంటే మొన్న పాడ్కాస్ట్ గెస్ట్ ఒకరిని ఇన్వైట్ చేస్తే ఎంత టైం పడుతుంది అని అడిగారండి. అయితే నేను 2.5 hours పెట్టుకోండి అంటే 2.5 hours ఏం మాట్లాడతామండి, గంట చాలు కదండి అంటే వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడానికి కష్టం కదండి, కొంచెం టైం పడుతుంది ఇది అది అని. అలా జనాలు ఫ్రీ అడ్వైస్ చాలా ఎక్కువ ఇస్తుంటారు. మీకు నాకు తెలిసి ప్రతి ఈవెంట్కి నాకు తెలిసి బంధువులందరూ వచ్చి ఇచ్చేయండి, అది చేయండి, ఇలా తీయండి, అలా తీయండి, వీళ్ళకి కొన్ని ఫోటోలు తీయండి, వాళ్ళకి కొన్ని ఫోటోలు తీయండి, అవి జరుగుతుంటాయండి. అయ్యో చాలా ఎక్కువ జరుగుతుంటాయి. సో బేసికల్ ఏంటంటే ఫ్రీ అడ్వైస్ ఫ్రీయే కదా, సో ఖర్చేం ఉండదు. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది పెళ్లి కూతుర్లకి వాళ్ళ బ్రదర్స్ అమెరికా నుంచి వస్తారు ఈ పెళ్లి కోసమే. నా చేతిలో ఏదైతే కెమెరా ఉందో అతను కూడా వచ్చేటప్పుడు ఆ కెమెరా కొనుక్కొని వస్తాడు. సేమ్ లెన్స్ సేమ్ కెమెరా ఉంటుంది. సో మనోడు నా పక్కన నిల్చొని వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే ఫొటోస్ కెమెరా నుంచి వస్తాయని ఫీల్ అవుతారు. కెమెరా వెనకాల ఉన్న బ్రెయిన్ నుంచి అనేది కాదు. ఇప్పుడు నేను 25 years బ్యాక్ యూజ్ చేసిన కెమెరా ఏదైతే ఉందో అది ఇప్పుడు నా చేతిలో లేదు. ఇప్పుడు ఏదైతే కెమెరా నా చేతిలో ఉంటుందో నెక్స్ట్ ఇయర్ ఉండదు. అది కెమెరా కాదు ఇంపార్టెంట్, కెమెరా వెనకాల ఉన్న బ్రెయిన్. కానీ ఈ సో కాల్డ్ పీపుల్ కొంతమంది వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే, వెంకీ గారు సేమ్ కెమెరా నా దగ్గర కూడా ఉంది, నేను ఈ యాంగిల్ నుంచి తీస్తున్నా, ఇక్కడి నుంచి మంచి ఫొటోస్ వస్తాయి, మీరు అటెల్ తీయండి అని చెప్తారు వాళ్ళు. సో ఇమాజిన్ చేయండి అప్పుడు మీ హావభావాలు ఎలా ఉంటాయి. సో నేనేం చేస్తానంటే ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఉండాల్సింది బ్రాండ్ బిల్డింగ్కి పేషెన్స్. ఏ రేంజ్లో ఉండాలంటే గాంధీ తాత ఒక్క చెంప కొడితే ఇంకో చెంప చూపించాలని నేను చెప్పారు చూస్తారా, ఇక్కడ చెంపతో పాటు బాడీ మొత్తం చూపించాలండి వాళ్ళు. అంత పేషెన్స్ ఉంటేనే మీరు ఈ ఫీల్డ్లో ఉండగలుగుతారు, లేదా నెక్స్ట్ డే మీకు దీనిలో పెళ్ళిళ్ళు రావు మీకు, దట్ ఈస్ ఫర్ షూర్. సో ఆ పర్టికులర్ టైంలో మేమేం చెప్తామంటే, ఓ అవునా అండి అలా వస్తాయా అని చెప్పేసి మేము వెళ్ళాం. ఇక్కడ తీయాల్సిన ఫోటోలు తీసాక మేము వెళ్తాం అనమాట. ఎందుకు ఈ యాంగిల్లో ఫొటోస్ రాకపోతే పెళ్లి కూతురు నన్ను పట్టుకుంటాయి కదా, మళ్ళీ ఇక్కడ తీయాల్సింది తీసి ఇతన్ని సాటిస్ఫై చేయడానికి మేము అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఫోటోలు తీసుకొని వస్తాం. ఇదే సిచ్యువేషన్లో మీరు ఇమాజిన్ చేయండి, అరే నువ్వు పుట్టినప్పుడు పట్టుకున్నారు ఆ కెమెరా, నేను నిజంగా అంతే కదా, ఆడ పుట్టడానికంటే ముందు నేను కెమెరా పట్టుకున్నాను, నాకు చెప్తే నాకు ఎట్లా అనిపించాలి, అది మనం చూపించద్దు. సో చూపించకుండా అక్కడ సాటిస్ఫై చేయాలి, ఇక్కడ సాటిస్ఫై చేయాలి. ఈ పెళ్ళిళ్ళల్లో ఒక వింతలు జరుగుతుంటాయి మాకు. వింతలు ఏంటంటే మన భారతదేశంలో ఎస్పెషల్లీ మన తెలుగు వెడ్డింగ్స్లో మీరు కనుక పెళ్ళికి ఒక 500 పీపుల్ని కనుక పిలిచారనుకోండి, పాపం 450 మంది పెళ్ళిని దగ్గరుండి స్టేజ్ మీద ఎక్కి జరిపిస్తారనమాట. పాపం 50 మందే కింద ఉంటారు. 450 మంది మధ్యలో నుంచి పెళ్లి ఫోటోలు తీయడం అనేది ఎంత కష్టమైన పనో తెలుసా. అవును. సో చాలా చాలా కష్టమైన పని. ఈ 450 మంది పైన ఎక్కిన వాళ్ళు ఖాళీగా ఉంటారా? నో, ఉండరు. సో వాళ్ళు ఏం చేస్తుంటారు, మేము లైట్ పెట్టుకుంటాం కదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి, లైట్ పెట్టుకుంటే ఈ లైట్ నిర్దాక్షిణ్యంగా మాకు చెప్పకుండా లైట్ని పక్కన పెడతారు. ఎందుకు, వాళ్ళు నిల్చోవడానికి యాంగిల్ కనబట్టలేదని చెప్పేసి లైట్ని పక్కన పెట్టేస్తారు. సో కొంతమంది లైట్ని తీసేస్తారు, కొంతమంది లైట్ చాలా వేడిగా ఉంది కొంచెం కూల్ లైట్ పెట్టమంటారు, లేదా ఇక్కడి నుంచి తీసేయండి అంటారు, లేదా వాళ్ళు వెళ్ళి ఆ ప్లగ్ పీకేస్తారు వాళ్ళు, సింపుల్ అంతే. లేదా మా కెమెరా కట్టుగా వచ్చి నిల్చుంటారు. కొంతమంది ఇంకా ఎంత రేంజ్ ఉంటారంటే వాళ్ళు డైరెక్ట్గా మాకు ఏం చెప్తారంటే, నేను పెళ్లి చూడ్డానికి స్టేజ్ ఎక్కాను, నీ కెమెరా కడ్డొస్తూ నువ్వు పక్క పోయి తీసుకో అని చెప్తారు. అలాగే ఇప్పుడు నేనేం ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను జేఎన్టీలో చదువుకున్న స్టడీలో యాంగిల్ అంటే ఏంటి, ఈ యాంగిల్లో తీస్తేనే ఈ తాళి కట్టడం అనేది 3 ముళ్ళు కరెక్ట్గా కనబడతాయి అని చెప్తే వినేంత స్టేజ్లో ఉంటారు వాళ్ళు. అవును. ఏం చేయాలి మీరు, ఇక్కడ ఇంకొకళ్ళని పెట్టి ఇంకో యాంగిల్లో నేను పక్కకి వెళ్ళి తీసుకోవాలి. సో మనం అనుకున్నంత ఈజీ కాదు. చాలామంది ఏమనుకుంటారు, అరే వెంకీరా 4500 పెళ్ళిళ్ళు తీశాడు, ఆడేంట్రా ఆడ ఆ అపార్ట్మెంట్లో ఉంటాడు, ఈ కార్లు నడుపుతారు ఆ కార్లు నడుపుతారు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ని చూస్తున్నారు జనాలు. అవును. దీని వెనకాల ఉన్న స్ట్రగుల్ ఏంటనేది చాలా తక్కువ మంది అబ్జర్వ్ చేస్తున్నారనమాట. సో ఈవెంట్స్లో జరిగే ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, పెళ్ళి పెద్దలు కొంతమందే, ఎవరు కొంతమంది పిన్నిలు, కొంతమంది బాబాయిలు వస్తారు కదా. అవును. మేము ఎల్ఈడి స్క్రీన్ ఒకటి పెట్టామనుకోండి స్టేజ్ పైన, ఆ బాబాయ్ వచ్చి ఎవడరా ఇక్కడ ఫోటోగ్రాఫర్ అని పిలుస్తారు. సార్ నేనే అంటే నన్ను పిలిచి, ఇంతమంది వచ్చారు జనాలు, ఒక్క స్క్రీన్ పెడతావా, రెండో స్క్రీన్ పెట్టావా, నువ్వు రెండో స్క్రీన్ పెట్టాలని తెలియదా నీకు అని అంటారు. ఇమాజిన్ చేయండి ఇలాంటి సిచ్యువేషన్లో. ఎందుకు, నేను పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కలిసి ఆల్రెడీ ఒక కొటేషన్కి ఫిక్స్ అయ్యి ఉంటాం.
మాట్లాడుకుంటాం. పాపం వాళ్ళ దగ్గర బడ్జెట్ లేకపోవడం వల్ల మేము ఒకేటే స్క్రీన్ పెడతాం అక్కడ. పెట్టి మేము ఆ స్క్రీన్‌కి ఫిక్స్ అయిపోయి ఉంటాం. ఆ సంగతి పెళ్ళికొడుకు తెలుసు, పెళ్ళికూతురుకి తెలుసు, నాకు తెలుసు. మధ్యలో సంబంధం లేని బాబాయికి తెలీదు కదా! సో, అతనొచ్చి గట్టిగా మాట్లాడుతుంటాడనమాట. అప్పుడు మేము ఏం చెప్తామంటే, నిజమేనండి మా మేనేజర్ తప్పు చేశాడు. మేము ఇమ్మీడియేట్‌గా ఇంకో స్క్రీన్ తెప్పిస్తున్నాం అని చెప్పేసి పెళ్లి అయిపోయేంత వరకు స్క్రీన్ రాదు. నేను కూడా ఆయనకు కనపడననమాట. మేనేజ్మెంట్ నేర్చుకున్నారన్నమాట ఓవరాల్‌గా. ఇదే కదా కావాల్సింది. అంతే. అదే మేము చేస్తున్నాం అనమాట ఇక్కడ. ఆంటర్‌ప్రెన్యూరల్ మైండ్ సెట్. ఇది కాకుండా మీకు మైల్ స్టోన్స్ యూజువల్లీ చాలా కొన్ని రిజెక్షన్స్ ఇదవుతాం. అంటే మీరు కావాలని ఒక పర్టిక్యులర్ ఈ షూట్ నాకు కావాలి, ఈ షూట్ నేను చేయాలనుకోవడం, అది మీకు రాకపోవడం, ఇలా రిజెక్షన్స్ ఏమైనా ఉన్నాయండి మీ కెరియర్‌లోని? ఉన్నాయండి. అంటే సారీ టు సే దీస్ వర్డ్స్ బట్ నా క్యాస్ట్ వల్ల నాకు రిజెక్ట్ అయినవి కూడా చాలా ఉన్నాయి. అంటే లైక్ క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని ఇప్పటికీ అంటుంటారు కదా, అది నేను నమ్మను. ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా సివియర్గా ఉంది, ప్రతి ఫీల్డ్లోనే ఉంది, ఈ ఫీల్డ్లో కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం నా క్యాస్ట్ అని చెప్పేసి అరే బాపనోడు పెళ్ళి బాగా తీస్తాడరా అని చెప్పేసి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని కూడా క్యాస్ట్ ఫీలింగ్ అనే అనాలి కదా. నాకు వచ్చిన క్యాస్ట్ ఫీలింగే, నాకు పోయినాయి కూడా క్యాస్ట్ ఫీలింగే. రెండు రకాలుగా జరిగాయి. నాకు రెండు ఇష్టం ఉండదు. నా ఫొటోసు, నా వీడియోస్ నన్ను నమ్మి కదా నాకు ఇవ్వాలి. నా క్యాస్ట్ ఏం చేసింది ఇక్కడ? బాపనోళ్ళు మంచిగా తీస్తున్న ఎక్కడ రాసుందా? బాపనోళ్ళు వేరే క్యాస్ట్ వాళ్ళకి బాగా తీయరు అని ఎక్కడైనా రాసుందా? ఎక్కడ లేదు కదా. సో ఇలా కెరీర్ స్టార్టింగ్లో నా ఊరు వల్ల అండ్ నా క్యాస్ట్ వల్ల నాకు చాలా పెళ్ళిళ్ళు మిస్ అయ్యాయి. చాలా పెళ్ళిళ్ళు ఎన్నನ್ನು కూడా చెప్పలేను నేను మీకు. చాలా పెళ్ళిళ్ళు మిస్ అయ్యాయి. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో అప్పుడు క్యాస్ట్ని, ఊరిని మించి నాకు నేమ్ వచ్చింది. ఓన్లీ సోషల్ మీడియా. అప్పుడు నాకు వేరే క్యాస్ట్ వాళ్ళు, వేరే ఊరి నుంచి కూడా పెళ్ళిళ్ళు రావడం స్టార్ట్ అయింది. సోషల్ మీడియా ముందు కూడా నాకు వేరే క్యాస్ట్, వేరే ఊరు వాళ్ళు పెళ్ళిళ్ళు ఇచ్చారు. ఐఎమ్ నాట్ సేయింగ్ నో, బట్ రిజెక్ట్ అయినవి చాలా ఉన్నాయని చెప్తున్నాను నేను. అంటే ఈ డిస్క్రిమినేషన్, బయాస్ అనేవి రకరకాలుగా జరుగుతుంటాయి. జెండర్, క్యాస్ట్, రిలీజియన్ రకరకాలుగా జరుగుతుంటాయండి. నాకు ఏం బాధ అనిపిస్తుంది అంటే ఇప్పటి జనరేషన్స్ కూడా, ఇప్పుడు జెన్జీ 30sలో ఉన్న వాళ్ళు కూడా అది బ్రేక్అవుట్ చేసుకొని బయటికి రావట్లేదు. అది బాధ అనిపిస్తుంది. అంటే మీకు బ్రేక్అవుట్ చేసుకొని బయటికి వచ్చే స్కోప్ జరగట్లే ఈ సమాజంలో. దట్స్ ద ప్రాబ్లం. నేను ఇప్పుడు యూఎస్కి వెళ్ళి చాలా వెడ్డింగ్స్ చేస్తానండి. మీరు నమ్మరు, నేను అందరి గురించి మాట్లాడట్లా, బట్ ఫ్యూ పర్టికులర్ పీపుల్, మీరు మావాడివి, నువ్వు మా ఏరియాలో ఉండే మా వాళ్ళకి సంబంధించిన పెళ్ళిళ్ళు మొత్తం నేను నీకు ఇప్పిస్తాను చూడు అని యూఎస్కి వెళ్ళి అక్కడ అడ్వాన్స్డ్ లైఫ్ బతుకుతున్న వాళ్ళు కూడా దీని గురించే మాట్లాడుతున్నారు. మరి దీనికి ఏం చెప్తారు మీరు? నేనే ఉదాహరణ, నాతో మాట్లాడారు డైరెక్ట్గా అట్లా. సో ఇది మీరు చదువు, సంస్కారం, లేకపోతే ప్రాంతం, ఇవన్నీ కూడా మనలో నుంచి ఈ ఫీలింగ్ని తీయలేకపోతున్నాయి. స్టిల్ దేర్ స్ట్రాంగ్లీ. మీరు బికాస్ ఆఫ్ యువర్ అప్బ్రింగింగ్, మీరు ఒక టెడ్ఎక్స్లో కూడా ఇదే చెప్పారు, ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, పిల్లలు ఎదురు వస్తలేండి, తుమ్మితే ఏం స్టార్ట్ చేయకూడదు. ఇది మీరు ఎంతవరకు మీరు బ్రేక్ చేసుకున్నారండి? అంటే చాలా విషయాలు మనం ఐ థింక్ ఎదుగుతున్న కొద్దీ క్వశ్చన్స్ చేయడం స్టార్ట్ చేస్తాం. నాకు రీసెంట్గా నాకు తెలిసిన ఒకతను ర్యాండమ్ అండి, ఇది ఎవరు విని కూడా ఉండరు, ఫస్ట్ కార్ తీసినప్పుడు అంటే స్టీరింగ్ రైట్కే తిప్పాలంట. అరే కారు కనిపెట్టినాడు కూడా చెప్పడం. అది కూడా కాదు, కారుని ముందుకే నడపాలి ఫస్ట్, తర్వాత రివర్స్గా రేయర్ డైరెక్ట్గా. సో ఇలాంటివి లైక్ డిడ్ యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్? ఇంకా మీకు ఏమైనా అలాంటివి ఉన్నాయా, సూపర్స్టిషియస్ బిలీఫ్స్? లేవు, నాకు అలాంటివి ఏవి లేవు. నేను కొన్ని వాంటెడ్లీ ట్యూస్డే మొదలుపెట్టినవి కూడా ఉన్నాయి. అంటే మంగళవారం చేయొద్దు, వాంటెడ్లీ ట్యూస్డే మొదలుపెట్టాను. ఇప్పుడు ట్యూస్డే మొదలు పెట్టడం అనేది మ్యాండేటరీ అయిపోయింది నాకు నా లైఫ్లో. సో ఏదైనా ఉందా, నెక్స్ట్ ట్యూస్డే చేద్దాం. ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా ట్యూస్డే చేయడం స్టార్ట్ చేస్తాను. నేను ట్యూస్డే మొదలుపెట్టింది లైఫ్లో ఇప్పటివరకు ఒక్కటి ఫ్లాప్ అవ్వలే. ఇప్పుడు చెప్పమని చూద్దాం ఎవరినైనా. సో ఇక్కడ బేసికల్లీ ముహూర్తాలు, లేకపోతే ఈ ఆచారాలు, లేకపోతే ఇవన్నీ కూడా వీటన్నిటికీ
ఆ టైంలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 200, 300, 2000, 3000 ఇయర్స్ బ్యాక్ ఉన్న సిచ్యువేషన్స్ సూట్ అయ్యాయి. 2025లో ఉండే సిచ్యువేషన్స్ సూట్ అవ్వలేదు. మీకు గుండెపోటు వచ్చిందండి. మీకు గుండెపోటు వచ్చినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక 15 నిమిషాలు వెయిట్ చేయండి, ఇప్పుడు దుర్ముహూర్తం ఉంది, దాటిన తర్వాత నన్ను ట్రీట్మెంట్ చేయండి అంటే బతుకుతాడు ఆ పేషెంట్? ఛాన్స్ లేదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, మీకు ముహూర్తాలు చూసుకొని మీకు రోగాలు రావట్లా, సో ముహూర్తాలు చూసుకొని మీకు యాక్సిడెంట్ అవ్వట్లా, సో మీ అజాగ్రత్త వల్ల మీకు అవుతున్నాయి. సో దాన్ని మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. అప్పుడు కూడా ఈ ముహూర్తాలు ఇవన్నీ పెట్టింది దానికోసమే. సో నేనేమంటున్నానంటే అడ్వాన్స్డ్ లైఫ్ మారిన కొద్దీ ఇదే ముహూర్తాలు ఇదే దాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటూ బతకాలి అంటున్నాను నేను. వాటిని తప్పు అని నేను అనట్లా, బట్ మన లైఫ్ స్టైల్కి దాన్ని మార్చుకొని మనం బతకాలి అంటున్నాను నేను. దానికి ఎగ్జాంపుల్ నేను మంగళవారం చాలా పనులు చేశాను, నాకు ఏది ఫ్లాప్ అవ్వలేదు, అన్నీ హిట్ అయ్యాయి. లవ్ ఇట్, వెరీ నైస్. సో మీరు యూజువలీ ఇప్పుడు ఈ డిస్క్రిమినేషన్ బయాస్ ఇవంతా చాలామంది చెప్పారన్నారు కదా, మీరు మా క్యాస్ట్ మీకు మేము ఆపర్చునిటీస్ ఇస్తాం ఇది అది అన్నప్పుడు మనం నో చెప్పలేం, ఎస్ అంటే మనం డిసగ్రీ చేసేది ఏంటి అంటే, అరే ప్లీజ్ నా టాలెంట్ చూసి నువ్వు ఇస్తున్నానని చెప్పు, ప్లీజ్ ఇలా చెప్పొద్దు అని చెప్పి. ఆపర్చునిటీ వస్తుంది, మనం అక్కడ నెగిటివ్గా నువ్వు నా క్యాస్ట్ని చూసి ఇవ్వకు, నా వర్క్ని చూసి ఇవ్వని మనం చెప్పలేము. మనకు వర్క్ వస్తుందంటే మనం దట్స్ అన్ ఆపర్చునిటీ దట్ వీ షుడెంట్ పుట్ డౌన్. సో ఇలాంటి సిచ్యువేషన్లు చాలా ఎదుర్కొంటామండి. అంటే కెరియర్లోని ఏ కెరియర్ అయినా సరే ఏంటంటారు, ఒక డైలమా అంటారు కదా, ఎస్ చెప్పాలో తెలియదు, నో చెప్పాలో తెలీదు, అండ్ వీ కాంట్ రబ్ అవర్ ఒపీనియన్స్ ఆన్ సంథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక గెస్ట్ వచ్చారండి, అంటే వెరీ లైక్ ర్యాండమ్లీ ఐమ్ షేరింగ్ దిస్. గెస్ట్ వచ్చారండి, ఇప్పుడు అతను క్యాస్ట్ మీద నమ్ముతున్నారు, అతను చాలా స్ట్రాంగ్గా నా రిలీజన్ గొప్పది, ఇది అది అని మాట్లాడుతున్నారు. నేను ఓన్లీ కొంతవరకే ఐ కెన్ డిబేట్ కదా, నేను వెళ్ళి చెప్పలేను కదా, ఏం మాట్లాడుతుందో తెలుసా నువ్వు సక్సెస్ఫుల్ అయ్యి అని చెప్పి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయండి మీకు? చాలా వచ్చాయండి. సో బేసికల్లీ మేము ఏం చేస్తామంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సేమ్ ముహూర్తానికి మాకు క్యాస్ట్తో సంబంధం లేకుండా, ఊరితో సంబంధం లేకుండా మమ్మల్ని మాత్రమే నమ్ముకొని ఇంకో పెళ్ళి వచ్చిందనుకోండి, ఇట్లాంటివి వచ్చినప్పుడు మేము అడ్వాన్స్ ముందే తీసుకోం. సో ఓకే హోల్డ్ పెట్టేసి, ఇవేవీ లేకుండా మమ్మల్ని మాత్రమే నమ్మి మాకు వెంకీ బాగా తీస్తారు, మాకు ఆ టీం బాగా చేస్తుంది, వాళ్ళనే కావాలి అనుకునే వాళ్ళు 2 లక్షలు తక్కువ రూపాయలకు వచ్చినా సరే మేము ఆ పెళ్ళే ఒప్పుకుంటాం, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ వెడ్డింగ్. అలా మేము చాలా చేసాం మా లైఫ్లో. ఎందుకంటే అక్కడ మేము ఒకదానికి బందీ అయి పనిచేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్యాస్ట్ అనే దానికి బందీ అయి పనిచేయాల్సిన అవసరం లేదు. అక్కడ మేము ఫ్రీ రెక్కలు. మేము అరే నా టాలెంట్ నచ్చింది వాళ్ళకి, లెట్స్ ఇంకా ఓపెన్గా చూపిస్తాం, ఇంకా నా టాలెంట్ ఇది అని. ఇక్కడ ఈ సేమ్ దాంట్లో మేము వెళ్ళేసరికి ఏమవుతుంది, ఇది కరెక్ట్గా ఈ సావిత్రికి 2వ బొట్టు డ్రాప్ పడ్డట్టు మేము కూడా మా హోమంలో వేసేటప్పుడు ఆ నెయ్యి కరెక్ట్గా పడిందా లేదా అని ఆ టెన్షన్ నా వల్ల కాదు. సారీ టు సే, బట్ అవన్నీ చేసే వచ్చాను నేను, బట్ మరీ అంత పర్టికులర్గా డీటెయిల్గా చేయడం నా వల్ల కాదు. లవ్ ఇట్ అండి, నేను ఫ్యాన్ అయిపోయాను మీకు. ఇప్పుడు కృష్ణానగర్ ముచ్చట్లు మాట్లాడుకుందా, ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి ఆ కృష్ణానగర్లో స్టూడియో, ఎన్ని సంవత్సరాలు ఉంది మీరు? సో ఫస్ట్ నేను నా బ్రదర్ కలిసి పెట్టింది వెంగళరావు నగర్లో. వెంగళరావు నగర్లో పెట్టిన తర్వాత వాట్ వి థాట్, సినిమా వాళ్ళందరూ ఎక్కువ ఉండేది కృష్ణానగరే. మంగా టిఫిన్ సెంటర్ అని ఇప్పటికీ ఉంటుంది, దట్స్ ద హబ్. ఇప్పుడున్న టాప్ డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్లు, యాక్టర్లు అందరూ కూడా మంగా టిఫిన్ సెంటర్లో టిఫిన్ చెయ్యని వాళ్ళు ఎవరు లేరండి. పూర్ణ టిఫిన్ సెంటర్, మంగా టిఫిన్ సెంటర్ అని ఉంటాయి అన్నమాట. అవి ఏ సినిమా వాళ్ళైనా అక్కడికే వచ్చేవాళ్ళు. సో నేను ఈ ఫొటోస్ తీస్తూ ఉన్నప్పుడు మేము కూడా మా పోర్ట్ఫోలియోస్ పట్టుకొని మంగా టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఇలా రోజు వచ్చి మంగా టిఫిన్ సెంటర్ దగ్గర నిల్చోవడం ఎందుకు మంగా టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, కొత్తగా సినిమాలకు ట్రై చేయాలి అనుకునే వాళ్ళందరూ అక్కడే ఉండేవాళ్ళు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ కూడా అక్కడే ఉండేవి. సో మేము అక్కడికి వెళ్ళి ఇగో ఇది మా టాలెంటు, ఇలా మేము తీస్తాము. అప్పట్లో ఏంటంటే ఫొటోస్ పట్టుకొని మాత్రమే సినిమా ప్రొడక్షన్ ఆఫీసులలోకి వెళ్ళాలన్నమాట యాక్టర్స్. ఇప్పట్లాగా ఇప్పట్లాగా వాట్సాప్లో అవేం లేవు. మీ ఆల్బమ్ పట్టుకొని వెళ్ళాలి, ఆ ఆల్బమ్ మంచి ఫోటోగ్రాఫర్ దగ్గర దిగాలి, ఆ మంచి ఫోటోగ్రాఫర్ మేమే అని మేము ప్రచారం చేసుకోవడానికి మేము వెళ్ళేవాళ్ళం. ఆ టిఫిన్ సెంటర్ దగ్గరికి ఖచ్చితంగా టిఫిన్ చేయడానికి వస్తారు కదా, చూడంగానే మాకు అర్థమైపోద్ది, ఓకే ఈమె
ఏదో క్యారెక్టర్ ట్రై చేయడానికి వచ్చింది, ఇతను ఏదో చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఆల్బమ్ చూపించి మేము వాళ్ళని అట్రాక్ట్ చేసి మాట్లాడేవాళ్ళం. ఎంత తీసుకునేవాళ్ళండి అప్పుడు మీరు ఫోటోషూట్కి? అసలు ఫోటోకి 20 రూపీస్ అండి, 20 రూపీస్, 25 రూపీస్, 30 రూపీస్. కంప్లీట్ ఒక రీల్ మొత్తం పోర్ట్ఫోలియో తీస్తే 300 రూపీస్, 250 రూపీస్, దట్స్ ఇట్. సో అలా వాళ్ళకి ఆల్బమ్ ప్రింట్ చేసి ఒక స్లిప్ ఇన్ ఆల్బమ్ అని ఉంటుంది, దానిలో పెట్టి మనం ఇవ్వాలన్నమాట. సో అలా మాకు ఏమర్థమైందంటే అప్పుడు మేము రోజు ఇక్కడ రావడం ఎందుకు, స్టూడియోని ఇక్కడ పెడితే అయిపోద్ది కదా అని చెప్పేసి అప్పుడు మేము కృష్ణనగర్లో ఒక స్టూడియో తీసుకొని పెట్టామన్నమాట. సో అట్లా జర్నీ స్టార్ట్ అయింది. అంటే అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టాము. ఆ తర్వాత నుంచి గణపతి కాంప్లెక్స్ పక్కన దెన్ వీ షిఫ్టెడ్ అవర్ స్టూడియో దేర్ అనమాట. ఇంకా సో అక్కడ గణపతి కాంప్లెక్స్ ఆపోజిట్లో పెట్టిన స్టూడియోలో అప్పుడు ఫోట్రియా అనే నేమ్ చేంజ్ చేసాము. అప్పటి నుంచి ఆ గణపతి కాంప్లెక్స్లో పెట్టిన స్టూడియోకి ఇప్పుడున్న హీరోల్లో రాని వాళ్ళు ఎవరు లేరండి. పెద్ద పెద్ద కారు కూడా పట్టే ప్లేస్ కాదు అది, పెద్ద పెద్ద కార్లను వచ్చి ఆగేవి అక్కడ. ఇవన్నీ ఎలా సాధించగలిగాను నేను అంటే, నా దగ్గర ఎవరైతే ఫొటోస్ దిగడానికి వస్తారో వాళ్ళ ఫొటోస్ అన్నీ నేను తీసేయన్నీ ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి కొత్తగా అనిపించేవి. అరే ఎవర్రా నీ ఫోటోలు తీసింది అని మాట్లాడేవాళ్ళు. చాలామంది నా దగ్గరకు వచ్చి తిట్టేవాళ్ళు కూడా. ఫోటోలో ఉన్న నన్ను అడగడం మానేసి మీ నెంబర్ అడుగుతున్నారు వెంకీ సార్ అని చెప్పేసి నన్ను తిట్టేవాళ్ళు. సో నిజంగానే కదా, మీరు ఫోటో ఇస్తే మీ గురించి మాట్లాడకుండా ఎవరు ఫోటో తీసారని చెప్పేసి దాని గురించి అడిగేవాళ్ళు. సో అలా నాకు చాలామంది డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు దే కాల్ మీ. సో అలా కాల్ చేసి మాకు ఇలాంటి క్యారెక్టర్ ఉందనుకుంటున్నాను నేను, అలాంటి వాళ్ళు మీరేమైనా ఫోటోలు తీసారా? గూగుల్ లేదు కదా అప్పుడు. ఇప్పుడు మీకు అన్ఆథరైజ్డ్ కాస్టింగ్ డైరెక్టర్ అన్నమాట మీరైతే. అన్అఫీషియల్ డబ్బులు కూడా తీసుకొని కాస్టింగ్ డైరెక్టర్ అయ్యాను అనమాట అప్పుడు. సో అట్లా చాలామందికి అప్పటి నుంచి నేనేం చేశాను, ప్రతి ఫోటో నా దగ్గర దిగిన వాళ్ళ వెనకాల వాళ్ళ బయోడేటా రాయడం స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ మా స్టూడియోకి వచ్చేవాళ్ళు. సో వాళ్ళు అనుకున్న క్యారెక్టర్స్ వెనకాలకు తిరిగి చూసి వీళ్ళు సూట్ అవుతారని చెప్పేసి ఆ ఫోటో తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. సో అట్లా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, పేర్లు నేను చెప్పాను కానీ సో మెనీ పీపుల్ లైక్ దాట్. క్రేజీ కదండి. యూజువల్లీ నేను చెప్పాను కదా స్టార్టింగ్లో మీకు, నాకు సక్సెస్ఫుల్ పీపుల్ తోటి మాట్లాడడం, వాళ్ళు ఎలా సక్సెస్ఫుల్ అయ్యారు, ఇవన్నీ నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపిస్తాయి అని చెప్పి, మీరు ఆ ఫేస్లోని చాలా మందిని ఇక్కడి నుంచి అక్కడ గ్రో అవడం చూసుంటారు, వాళ్ళ జర్నీ దగ్గర నుంచి చూసుంటారు చాలామంది. ఇంకా మీరు అంటున్నారు కాబట్టి ఆ కృష్ణానగర్లో ఎంతమంది చేశాను, అందరివి చేశానని. మీకు మోస్ట్ ఫ్యాసినేటింగ్ అనిపించే జర్నీ ఎవరిదండి? హీరో నాని. సో తను ఒక రేడియో జాకీగా పనిచేసేవాళ్ళు. అప్పుడు నేను ఫోటోగ్రాఫర్గా ఉండేవాడిని. సో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అనమాట. సో తనకు కూడా ఏంటి కొత్తగా ఎప్పుడు ఫోటోస్ థింక్ ఏంటంటే అతనికి సినిమా హీరో అవ్వాలన్న థాట్ లేదు. హీ వాంట్స్ టు బికమ్ ఎ డైరెక్టర్. అలా మేము డిస్కస్ చేసుకునేవాళ్ళం థింగ్స్ని. సో తర్వాత నేను మూవీలో యాక్ట్ చేశాను కదా, నేను యాక్ట్ చేసిన ఒక మూవీకి అతను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా. సో అలా మేము వీఆర్ చాలా క్లోజ్గా అసోసియేషన్ అయ్యి అట్లా చేసేవాళ్ళం. అప్పుడు అతని ఫస్ట్ ఫిలింకి అతను ఫోటోగ్రాఫర్గా నన్నే చూస్ చేసుకున్నాడు. ఎందుకు, అంతకుముందు మా అసోసియేషన్ ఆల్రెడీ ఉంది. అతను 0 నుంచి స్టార్ట్ అయ్యాడు, నేను 0 నుంచే స్టార్ట్ అయ్యాను. సో మా ఇద్దరి జర్నీ టుగెదర్గా అట్లా వెళ్తూ ఉండేది. సో దెన్ అతని ఫస్ట్ ఫిల్మ్కి నేనే అష్టాచమ్మకి నేనే ఫోటోగ్రాఫర్ని. ఆ తర్వాత చాలా సినిమాలకు కూడా నేనే ఫోటోగ్రాఫర్ని. అతని వెడ్డింగ్ ఫోటోలు తీసింది కూడా నేనే. ఇప్పటికీ కలిసినప్పుడు మాట్లాడుకోవడాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో అలా దెర్ ఆర్ సో మెనీ పీపుల్, నాట్ ఓన్లీ వన్ పర్సన్, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ లైక్ దట్. వాళ్ళందరికీ 0లో ఉన్న స్టేజ్లో నేను అందరికీ ఫోటోషూట్స్ చేశాను. నవ్వు 0 అనొద్దేమో, సారీ, వాళ్ళందరి స్టార్టింగ్ స్టేజ్లో నేను ఫోటోలు తీశాను. నవ్వు వాళ్ళందరూ కూడా ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పటికీ కాంటాక్ట్స్ ఉంటాయి. సో నేనేంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోలు ఈ ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టి ఊరికే కలిసినా సరే చాలా బాగా మనం షూట్ చేసాం అని చెప్పేసి అట్లాంటి రకం కాదనమాట నేను. ఐ డోంట్ డూ దాట్. సో లైఫ్లో ప్రైవసీ అని ఒకటి ఉంటుంది, ప్రైవేట్ లైఫ్ అని ఒకటి ఉంటుంది, సోషల్ మీడియా లైఫ్ అని ఒకటి ఉంటుంది. రెండింటిని ప్రాపర్గా మెయింటైన్ చేస్తేనే మీ లైఫ్ మనశ్శాంతిగా మీరు బతకగలుగుతారు. రెండింటిని మిక్స్ చేశారనుకోండి
అది ఇంకా మిక్సరే అయిపోతుందనమాట ఇంకా. అది నాకు ఆ పర్టిక్యులర్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తారు. చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తాను. అండ్ వాళ్ళు కూడా అనీజీగా ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు నేను ఊరికే కలవడానికని వెళ్ళి అతనితో ఫోటో తీసి నా ఛానల్లో పెట్టుకొని, నా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకొని, వావ్ వాట్ ఏ నైస్ మీటింగ్ అని చెప్పేసి పెడితే దాని మీనింగ్ ఏముంది? మీరు వర్క్ చేశారా? ఆయనకి ఏదైనా సినిమాకి వర్క్ చేస్తారా, లేదా ఆయనకి ఏదైనా ఊరికే పబ్లో కలిసి ఫోటో పెడితే ఏముంటుంది దాంట్లో? అంటే నేను అనేది నార్మల్ యాజ్ ఎ ఫ్యాన్గా ఎవరో ఒకరు పెడితే తప్పలేదంటున్నాను నేను. యాజ్ ఎ ప్రొఫెషనల్గా మీరు పెట్టాలి అంటే ఏదైనా చెయ్యాలి కదా. మీరు ఏది చెయ్యకుండా ఎందుకు పెట్టాలి మీరు? అలా నేను పెట్టానని చెప్తున్నాను నేను. ఇఫ్ ఐ వర్క్ దెన్ ఐ విల్ కీప్. ఇంట్రెస్టింగ్. మీరు అంటే రిఫ్లెక్షన్ అని అంటారు, ఇంట్రోస్పెక్షన్ అని అంటారు, ఐడియా ఉందండి మీకు? అంటే యూ కాన్స్టెంట్లీ టాక్ టు యువర్ సెల్ఫ్. ఏదైనా సిచ్యువేషన్ అయినా ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ మీకు నచ్చంది జరిగిన ఏవైనా ఒడిదుడుకులు ఫెయిలియర్స్ వచ్చినా యూజువలీ లాట్ ఆఫ్ పీపుల్ రైట్ అబౌట్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. అంటే నీతోటి నువ్వు మాట్లాడుకొని ఏం కరెక్ట్ చేశాను, ఏం తప్పు చేశాను అండ్ కాన్స్టెంట్గా ఇవాల్యుయేట్ చేసుకుంటూ ఉండడం. డూ యూ డూ దిస్? అంటే మీరు చేస్తారని నాకు అనిపిస్తుంది. బట్ లైక్ డూ యూ డూ దిస్? ఇఫ్ ఎస్, ఇలాంటి సిచ్యువేషన్లోని మిమ్మల్ని మీరు మార్చుకున్న సిచ్యువేషన్ ఏదైనా లేదు, ఇది నాకు నా లైఫ్లో నాకు వర్కౌట్ అవ్వట్లేదు, ఇట్స్ నాట్ సర్వింగ్ మీ ఎనీమోర్, నేనే మారాలి అని ఏమైనా అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి మీ లైఫ్లో? చాలా ఉన్నాయండి. సో నేను చాలా మంచోన్ని, అది నా ప్రాబ్లం. నేను కూడా ఫేస్ చేశాను, ఆ మంచితనం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. అంటే బేసికల్లీ అరే జాగ్రత్తరా నేను వాడుకుంటారా అనేది ఒక వర్డ్ ఉంటుంది చూసారా, దానికి మనిషిని ఎలా వాడుకోవచ్చు అనే దానికి డిక్షనరీలో పేరు తీసేస్తే వెంకీ అని పేరు పెట్టవచ్చు అనమాట. అలా నన్ను అంతమంది అన్ని రకాలుగా వాడుకున్నారనమాట. దాని తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఓకే సో బేసికల్లీ వాడుకునే వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వడం వల్ల వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారు. తప్పు మనలో ఉంది, వాళ్ళది కాదు. వాళ్ళ పనే అది. వాళ్ళు ఎవరు కనబడితే వాళ్ళని వాడుకోవడం అనేది వాళ్ళ పని. నువ్వు కనబడేలాగా నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు? సో నౌ స్టాప్ డూయింగ్ దట్. అలా నేను ఒకరోజు ఒక వర్షం కురిసిన రాత్రి కూర్చొని ప్రశాంతంగా మనసు పెట్టి, సో నాది నేను బతకాలంటే ఏం చేయాలి, మిగతా వాళ్ళని నన్ను వాడుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని కొన్ని రూల్స్ అనుకొని దాని ప్రకారం నేను బతకడం స్టార్ట్ చేశాను అనమాట. అప్పటి నుంచి నాకు నా లైఫ్లో కొద్దో గొప్ప డబ్బులు మిగలడం అనేది స్టార్ట్ అయింది. లేదా నేను సంపాదించిన డబ్బులన్నీ నేను ఎవరికి ఇస్తున్నాను, ఎవరికి పెడుతున్నాను అనే సంగతి నాకే తెలియకుండా అయిపోయేది అనమాట. సో అట్లా నాట్ జస్ట్ మనీ, చాలా రకాలుగా కూడా వేరే ఫోటోగ్రాఫర్స్కి నేను వెళ్ళి ఫోటోలు తీసి పెట్టేవాడిని. ఆ ఫోటోలు వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకొని వాళ్ళు ఫేమస్ అయిపోయి ఓవర్ నైట్ వాళ్ళు స్టార్ అయిపోయి ఇట్లా చాలా జరిగింది. కొంతమందికి నేను అమెరికా వెళ్ళడానికి కూడా ఇక్కడ ఎగ్జామ్ రాసేవాడిని. ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఉండే అప్పుడు అమెరికాలో మీకు రావాలి అంటే, ఐ మీన్ ఫోటోగ్రఫీకి సంబంధించిన. అలా నేను ఎగ్జామ్స్ రాస్తే ఇప్పుడు మంచి సినిమాటోగ్రాఫర్ అయ్యాడు, పేరు నేను చెప్పను. ఇది పాడ్కాస్ట్ చూస్తే ఆయనకి అర్థమైంది. నౌ హీ బికమ్ అ సినిమాటోగ్రాఫర్. సో దానికి ఆయన ఎంట్రన్స్ ఎగ్జామ్ నేను రాశాను. సో అలా చాలామందికి చాలా ఉపయోగపడ్డాను. దాని నుంచి మీరు నేర్చుకుంది ఏంటంటే ఫుల్ స్టాప్ పెట్టారా? ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టానని అనుకుంటున్నాను. ఏమో మా వైఫ్ అయితే ఒప్పుకోదు. సో మీరు అంటే హార్డ్ స్లాబ్స్ దొరికితేనే లైఫ్లో మన యూజువల్ మన ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో మనం ఎలా బిహేవ్ చేస్తాం మారుతుంటాయి. గట్టిగా లైఫ్ కిందేసి కొట్టిన తర్వాత మనం మారుతామని నేను నమ్ముతాను. సో అలాగే మీకు గట్టిగా కొట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి మీరు ఇబ్బంది పడినవి? లేదు. అంటే బేసికల్లీ నా అదృష్టం ఏంటంటే, నేను మంచోని అవ్వడం నాకు ఒక రకంగా అదృష్టం కూడా ఉంది. నాకు ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ అయినా సరే నాతో ఎవరో ఒకళ్ళు నాకు హెల్ప్ చేస్తూ వచ్చారనమాట, నేను అడగకముందే. ఇప్పుడు నేను నా కెరీర్ స్టార్టింగ్లో జేఎన్టీయూలో కృష్ణ అనే వ్యక్తి నాకు కలవకపోతే నేను ఈరోజు ఇప్పుడు ఇంత పెద్ద ఫోటోగ్రాఫర్ని అయ్యేవాడినే కాదు. మేమిద్దరం స్టూడియోలో పార్ట్నర్సే, మేమిద్దరం కలిసే స్టూడియో మొదలుపెట్టాం. కానీ అతను స్టూడియోలో ఉంటూ నన్ను ఫీల్డ్కి పంపించేవాడు. సో దానివల్ల అతను స్టూడియో వ్యవహారాలు చూసుకుంటూ నేను బయటికి వెళ్ళడం వల్ల నాకు సమాజంలో ఫోటోగ్రఫీ ఎట్లా ఉంది, ఫొటోస్ మార్కెట్లో ఎట్లా ఉంది అనేది నాకు తెలిసింది. అదే వైస్ వర్సా కనుక అయ్యుంటే నేను ఇప్పుడు ఈ రేంజ్లో ఉండేవాడిని అయితే కాదు. నన్ను ఫీల్డ్కి పంపాడు అతను. ఎందుకు పంపాడు? నా మీదున్న ప్రేమ, నా మీదున్న ఇష్టము, నేను మాత్రమే చేయగలను అని అతనికి అవకాశం ఉండి కూడా నన్ను పంపాడు. ఇది నేను అడగలేదే అతన్ని. ఇలా నా లైఫ్లో చాలామంది, ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్లో సీను అని ఒక పేరు చెప్పాను. వాళ్ళ నాన్న ఆర్టీసీలో పనిచేస్తాడు. అతను
బస్సు డ్యూటీకి వెళ్ళిన తర్వాత బైక్ మెల్లిగా వాళ్ళ అమ్మకి తెలియకుండా ఆన్ చేయకుండా తీసుకొచ్చి మళ్ళీ మీటర్ ఉంటుంది చూసారా, ఆ మీటర్ని పీకేసేవాళ్ళం మేము. ఎందుకు మీటర్ని పీకేసేవాళ్ళం? ఎన్ని కిలోమీటర్లు అయిందని సంగతి తెలియదు కదా. ఎంత పెట్రోల్ ఉందో పుల్లతో కొలుచుకొని మళ్ళీ పోసి మళ్ళీ తిరిగి వచ్చాక మళ్ళీ అంతే పెట్టి బండిని తీసుకెళ్ళి యాస్టీస్గా పెట్టేవాళ్ళం. సో వాళ్ళ డాడీకి మేము బండి తీసామన్న సంగతి తెలిసేది కాదు. ఇదంతా అతను ఎవరి కోసం చేశాడు? నేను బయటికి వెళ్ళి కెమెరా తీసుకొని ఫోటోలు తీయడం కోసం చేశాడు. అలా ఇప్పుడు కూడా నా దగ్గర పనిచేసే అసిస్టెంట్స్ ఒక్కొక్కళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఇయర్స్ నుంచి కూడా నాతో పాటు పనిచేసే అసిస్టెంట్స్ ఉన్నారు. అంటే ఇమాజిన్ చేయండి, 20 ఇయర్స్ ఒక పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి ఎంత టైం కేటాయించారు, నా కోసం ఎంత టైం కేటాయించారు. 20 ఇయర్స్ నుంచి ఒక మనిషి యాక్టివ్గా ఉన్న టైం 8 అవర్స్ నా కోసం వర్క్ చేశారంటే 20 ఇయర్స్లో హైయెస్ట్ వర్క్ నా కోసమే చేశారు వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ. సో ఇమాజిన్ చేయండి, ఇదంతా నాకు ఎందుకు వస్తుంది? నేను మంచోని అవ్వడం వల్లే, నేను నమ్ముతున్నాను. నేను దీనివల్ల చాలామంది వాడుకున్నారు. ఐఎమ్ ఓకే విత్ దట్. ఐఎమ్ నాట్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం ఫర్ మీ. బట్ ప్రతి దానికి ఒక పులి స్టాప్ పెట్టాలి కదా, అట్లా నేను కొన్నిటికి కొన్ని పులి స్టాప్లు పెట్టాను అనమాట. ఎవరి దగ్గర నుంచైనా చూసి అప్పుడప్పుడు మన సొంత ఎక్స్పీరియన్స్ నుంచి కొంత నేర్చుకుంటాం, కానీ తెలివైన వాళ్ళు ఎప్పుడు అవతల వాళ్ళు చేసిన తప్పుల నుంచి కూడా నేర్చుకుంటారు. సో అలా మీరు ఎవరినైనా చూసి ఇది చెయ్యాలి, ఇది నేను చేయకూడదు, అలా మీరు ఎవరినైనా చూసి నేర్చుకున్నవి ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. అంటే ఒక టైంలో ఇప్పుడైతే ఫోటోగ్రాఫర్స్ యంగ్ పీపుల్ చాలామంది వచ్చేసి చాలా స్టైల్గా తయారైపోయి పాష్గా ఉండి ఇట్లా ఉంటున్నారు. ఒకప్పుడు అట్లా కాదు. బ్రష్ కూడా చేసుకోకుండా, తల సరిగ్గా దువ్వుకోకుండా, నోట్లో గుట్కా వేసుకొని వచ్చి వాళ్ళు వచ్చేసి అంటే ఒక ప్లెజెంట్నెస్ అనేది ఉండదు ఫోటోగ్రఫీ ఆ పర్సన్లో. ఎట్ ద సేమ్ టైం అతను రూడు. అదో అమ్మా మీరు ఇట్లా తిరిగితే ఇంకా మంచి ఫోటోలు రావు, మీకు ఇటు తిరుగుతూనే మంచి ఫోటోలు వస్తాయి, నవ్వురు కొంచెం నవ్వుతలేరు, ఏడుస్తున్నారు ఏంది, ఇలా డైరెక్ట్గా పెళ్లి కూతురుని అనేసరికి పెళ్లి కూతురికి ఏం ఇంప్రెషన్ ఉంటుంది ఫోటోగ్రాఫర్ పైన? ఇలా నేను చాలామంది ఫోటోగ్రాఫర్లను చూశాను ఒక టైంలో. చూసి ఓకే ఇలా ఉండొద్దు, ఇలా ఉంటే వాళ్ళు నవ్వట్లేదు, వాళ్ళు నవ్వకపోయేసరికి ఫొటోస్ ప్రాపర్గా రావు. స్మైల్ ప్లీజ్ అని అడిగి తీయడం అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు చేసే సిచ్యువేషన్ మిమ్మల్ని చూసిన తర్వాత వాళ్ళలో నుంచి వచ్చే స్మైల్ ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేయడం రియల్ ఫోటోగ్రఫీ అంటాను నేను. స్మైల్ ప్లీజ్ అన్న తర్వాత మీరు ఏదైతే తీస్తున్నారో దట్ ఈజ్ ఆర్టిఫిషియల్ పిక్చర్. మీరు చేసే థింగ్స్ వల్ల వాళ్ళు నవ్వి దాన్ని మీరు క్యాప్చర్ చేస్తున్నారు కదా, దాన్ని క్యాండిడ్ ఫోటో అంటారు. దట్ ఈజ్ రియల్ ఫోటోగ్రఫీ. సో అది మనం చేయాలంటాను నేను, అది నేను నేర్చుకున్నాను. మీరు ఇందాక వెడ్డింగ్స్ గురించి మాట్లాడినప్పుడు దిస్ వాజ్ అన్ అదర్ థాట్ ఏంటంటే, ఈ చాలా మందికి ఫోటోగ్రాఫర్స్ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్. ఎందుకంటే నించోనెవరు కూర్చొనెవరు, ఫోటోగ్రాఫర్ వల్ల ముహూర్తం డిలే అయిపోతుంది, ఇది అని కాల్ చేస్తుంటారు. మీతో అసలు అలాంటివి అవ్వవా? ఇప్పుడు రివర్స్. ఇప్పుడు మమ్మల్ని క్లయింట్లు బతకనియట్లా, వాళ్ళు మమ్మల్ని నిల్చొనివ్వట్లేదు, కూర్చొనివ్వట్లేదు. ప్రతిదీ ఇంపార్టెంటే వాళ్ళకి, ఎవ్రీథింగ్. 8 అవర్స్ పెళ్ళి జరిగితే 8 అవర్స్లో జరిగిన ప్రతి సిచ్యువేషన్ వాళ్ళకి కావాలి. తప్పులేదు, నేనేమంటున్నాను తప్పులేదు. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఫోటోలు తీసి నేను సరదాగా ఇట్లా ఒక 1 మినిట్ కూర్చున్నాను అనుకోండి, పెళ్లి కూతురులో కంగారు స్టార్ట్ అవుద్ది. కంగారు స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా కొన్నిసార్లు వాళ్ళ బ్రదర్తో కూడా పిలిచి మరి పంపిస్తుంది. పంపించినప్పుడు వెంకీ గారు ఫోటోలు తీయట్లేదు, వేరే వాళ్ళు వచ్చి పిలుస్తున్నారు, నేను క్యాండిడ్గా మా ఆయనని చూసి నవ్వుతున్నాను, తీయట్లేదు ఏంటి అంటే, అప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, అన్న ఇక్కడ చూడండి, నా పక్కన నాకు లెఫ్ట్ ఒక ఫోటోగ్రాఫర్, రైట్ ఒక ఫోటోగ్రాఫర్, నేను ఏదైతే పని చేసి అలసిపోయి ఇక్కడ కూర్చున్నానో అది వీళ్ళిద్దరు కూడా అదే చేస్తున్నారు. అంటే ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి అంటే మీరు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేరు వాళ్ళకి, కానీ మీరు చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ హోప్ యూ అండర్స్టాండ్ నేను. సో అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి అంటే మనం ఇంకా దాని నుంచి బయటికి రాలేం. సో అంత బయటికి రాలేం, అంతే. అది కొంచెం కష్టమే మేనేజ్ చేయడం. యూజువలీ మనకి తెలిసింది మనం ఎవరికి నేర్పిద్దాం అని అనుకోం, ఎస్పెషలీ వన్ వీఆర్ మేకింగ్ అ లాట్ ఆఫ్ మనీ. కానీ మీరు ఫోట్రియా అకాడమీ అని స్టార్ట్ చేసి ఫోటోగ్రాఫర్లకి ఒక 5,000 మంది వరకు మీరు ఈ కోర్స్ని అందజేయడం జరిగింది. ఎందుకు నేర్పిద్దాం అనుకుంటున్నారు వేరే వాళ్ళకి? సో ఫస్ట్ థింగ్, వేరే వాళ్ళకి నేర్పించడం వల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఫోట్రియా అకాడమీ నేర్చుకోవడానికంటే ముందు, ఫోట్రియా అకాడమీ పెట్టడానికంటే ముందు నేను ఒక రోజులో 10 విషయాలు నేర్చుకుంటే, ఫోట్రియా అకాడమీ పెట్టిన తర్వాత నేను ఒక రోజులో 100 విషయాలు నేర్చుకున్నాను.
అంటే టీచింగ్లో ఉన్న గొప్పతనం నాకు అప్పుడే అర్థమైంది. టీచింగ్ వల్ల స్టూడెంట్స్ కంటే ఫస్ట్ మనం ఎక్కువ నాలెడ్జ్ పెరిగి మనం ఇంకా బాగా వాళ్ళకి చెప్పగలుగుతాం. రెండోది ఏంటంటే 25 ఇయర్స్ నుంచి ఫోటోగ్రఫీ నాకు చాలా ఇచ్చింది. మళ్ళీ ఆ ఫోటోగ్రఫీకి రిటర్న్లో నేను ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చాలా ప్లేసెస్లో ఫ్రీ వర్క్షాప్స్ చేస్తున్నాను. ఫ్రీగా అంటే వర్క్షాప్స్కి వచ్చే వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఐఎమ్ డూయింగ్ ఫ్రీ వర్క్షాప్స్. బట్ అకాడమీలో మాత్రం డబ్బులు తీసుకుంటున్నాను. ఎందుకంటే నా అకాడమీలో ఏసీ ఆన్ చేయాలన్నా, రెంట్ కట్టాలన్నా, ఏ చేయాలన్నా నాకు మళ్ళీ అమౌంట్ పడుతుంది కనుక నేను అమౌంట్ ఛార్జ్ చేసి నేను ఫోటోగ్రఫీ నేర్పిస్తున్నాను. బట్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను ప్రాపర్ వేలో ఫోటోగ్రఫీ నేర్పిస్తున్నాను అనమాట. ఇంట్రెస్టింగ్. సో ఇప్పటికి 5,000 మందికి నేర్పించారు కదండి. దీస్ పీపుల్ మైట్ హ్యావ్ బ్లోన్ అప్ ఆల్రెడీ 6 years నుంచి. అంటే వాళ్ళు కూడా దే మైట్ బి డూయింగ్ రియలీ 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 వెల్ చాలా మంది అండి రైట్ నౌ. సో అది మీకు కాంపిటీషన్ అని మీరు అలా ఆ ఆస్పెక్ట్లో ఎప్పుడు చూడలేదు? లేదు, అసలు కాంపిటీషన్ అనే కాన్సెప్టే ఉండదు ఇక్కడ. ఎవరి టాలెంట్ వాళ్ళదే. నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా ఇట్లా కూడా జరిగింది. నా దగ్గర ఫోటోగ్రఫీ నేర్చుకున్న ఫోటోగ్రాఫర్ నేను పెళ్లి కొడుకు తరపున వెళ్తే వాళ్ళు పెళ్లి కూతురు తరపు నుంచి ఫోటోలు తీస్తున్నారు. ఇంకేం కావాలి లైఫ్లో? ఎంత హ్యాపీ అనిపిస్తుంటుంది. సో చాలా బాగుంటుంది. వెరీ నైస్. సో బేసిక్గా ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనకి పాజిటివిటీ ఎంతైతే ఉంటుందో నెగిటివిటీ కూడా అలాగే ఉంటుంది. సో ఈ ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ప్రాపర్గా ఏవి ఫోటోగ్రఫీ కోర్స్ మీరు చేసి వచ్చారు జేఎన్టీలో, చాలామంది అలా చేయకుండా కూడా చాలామంది చేస్తున్నారు. వాళ్ళు నెగిటివ్ పర్స్పెక్టివ్లో చూస్తున్నారు ఈ అకాడమీని అని చెప్పి మేము విన్నాం. వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ ఇట్? అంటే బేసికల్లీ ఇప్పుడు వాళ్ళ తాత ఫోటోగ్రాఫర్, తండ్రి ఫోటోగ్రాఫర్, ఇతను ఫోటోగ్రాఫర్. కరెక్ట్. సో వాళ్ళే ఫోటోగ్రఫీ చేయాలని రూల్ ఏం లేదు. లేదా మా ఊర్లో రామా ఫోటో స్టూడియో అని ఒకటి ఉంది, 30 ఏళ్ళ నుంచి మేము ఫోటోగ్రఫీ చేస్తున్నాం, ఈ ఊర్లోకి ఇంకో ఫోటోగ్రాఫర్ రావద్దు అనేది ఎంతవరకు న్యాయం? ఇక్కడ రామా ఫోటో స్టూడియో పెట్టడానికంటే ముందు వేరే ఎవరైనా ఫోటోగ్రాఫర్ అంటే వాళ్ళు కూడా ఫోటోగ్రాఫరే కదా. సో బేసికల్లీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫోటోగ్రఫీ అనేది లేదా ఎనీ లలిత కళ, ఎనీ ఆర్ట్ మన సొంతం కాదు. ఒక కులానికి, ఒక మతానికి, ఒక వంశానికి సంబంధించింది కాదు. మీ ఊర్లోకి ఫోట్రియా అకాడమీ నుంచి ఫోటోగ్రఫీ నేర్చుకొని ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి మీ పొట్టగొడుతున్నారని మీరు అనుకుంటే ఫోట్రియా అకాడమీ నుంచి వచ్చిన ఫోటోగ్రాఫర్కి ఉన్నంత నాలెడ్జ్ మేబీ మీకు రావట్లేదేమో. అతనికి తెలిసిన మార్కెటింగ్ టెక్నిక్స్ మీకు తెలియట్లేదేమో. నేను వాళ్ళకి ఇచ్చే అడ్వైస్ ఏంటంటే అలా ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు నా దగ్గరికి వస్తే వాళ్ళకి ఫ్రీగానే మార్కెటింగ్ నేర్పిస్తా. ఫోటోగ్రఫీ వాళ్ళకి ఆల్రెడీ వచ్చు, బట్ అకాడమీలో ఉన్న స్టూడెంట్కి మార్కెటింగ్ ఎట్లా నేర్చుకున్నారో వాళ్ళకి నేను నేర్పిస్తాను. ఫోటోగ్రఫీకి హెల్ప్ చేయడానికి నేను ఎప్పటికైనా రెడీగా ఉన్నాను నేను. అండ్ ఇంకొక సింపుల్ థింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్, ఎవ్రీ ఇయర్ మన తెలుగు స్టేట్స్లో 1000 మంది కొత్తగా ఫోటోగ్రాఫర్లుగా మారితే నేను ఎంతండి 100 మందికి నేర్పిస్తున్నాను. మిగతా 900 మంది నేను నేర్పించకపోయినా మార్కెట్లోకి వస్తున్నారు కదా, వాళ్ళు కూడా కాంపిటీషనే కదా అక్కడ వాళ్ళకి. సో ఇక్కడ మనం ఎవ్రీడే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి తప్ప పక్కోళ్ళ మీద పడి ఏడవద్దని ఉచిత సలహా. ఏం చెప్పాలో తెలుసా, దేశం వెనకబడి ఎందుకుందా మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది అన్నట్టు మీరు మీ ఫేమస్ డైలాగ్ చెప్పాలి. కరెక్ట్. హాటీ అని స్టార్ట్ చేశారు, ఏంటి ఆంటర్ప్రెన్యూరల్ యాంగిల్ ఇంకా బయటికి తీస్తున్నారు మీరు, ఏంటి వై డిడ్ యూ స్టార్ట్ దిస్, ఏంటి కాన్సెప్ట్ ఏంటి? సో బేసికల్లీ నాకు అది కూడా యాక్చువల్గా ఫోటోగ్రఫీలో నుంచి వచ్చిందే. లేట్ నైట్స్ వెడ్డింగ్స్ ఉంటాయి కదా మాకు. ఈ లేట్ నైట్ వెడ్డింగ్స్ లేదా వెడ్డింగ్ చేసి వచ్చి ఎర్లీ మార్నింగ్ లేచి ఎడిట్ చేసి వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళేలోగా వాళ్ళకి పంపించడాలు, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఫోటోగ్రాఫర్లని బతికిచ్చే ఏకైక ఔషధమే టీ, చాయ్. అలా చాయ్ పెట్టడం అనేది స్టార్ట్ అయింది నాకు. అట్లా టీ డిఫరెంట్ అంటే క్రియేటివ్ పీపుల్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి కనుక ఏదైనా బాగా వచ్చు అని అనుకున్నారంటే వాళ్ళకి ఇంకో లేట్ చేసినా నచ్చదు. ఇప్పుడు నేను రాగానే మీరు చెప్పారు కదా, మా ఫోటోగ్రాఫర్లు కొంచెం కంగారు పడుతున్నారు, లైటింగ్ అది కరెక్ట్గా ఉందా లేదా, ఫోకసింగ్ ఉందా చూసుకుంటాను. ఎందుకు నేను ఫోటోగ్రాఫర్ని వస్తున్నాను కనుక. సేమ్ మీకు టీ పెట్టడం బాగా వచ్చిందంటే మీరు ప్రపంచంలో ఎక్కడ టీ తాగినా సరే మీకు నచ్చదు, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అలా నాకు టీ ఎక్కడ నచ్చక నేను టీలు పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. నైట్ వెడ్డింగ్ ఉందంటే ఫ్లాస్క్లో టీ పెట్టుకొని వెళ్ళేవాడిని. ఎర్లీ మార్నింగ్ షూట్స్ ఉందంటే ఫ్లాస్క్లో టీ పెట్టుకొని వెళ్ళి క్లయింట్స్కి, నా అసిస్టెంట్స్కి వాళ్ళకు కూడా ఇచ్చేవాడిని. సో ఫొటోస్ కంటే ముందు ఇది నాకు ఇంకో రకంగా ఎట్లా హెల్ప్ అయిందంటే టీ ఇచ్చి వాళ్ళని ఇంప్రెస్ చేసి వాళ్ళని నా వాళ్ళుగా మార్చుకొని ఇప్పుడు నేనేం చెప్పినా వినేటోళ్ళు కదా వాళ్ళు.
దే బికమ్ ఫ్రెండ్స్ నౌ. సో అరే వెంకీ గారు మంచి టీ కూడా పెట్టారు అని, అలా టీ అనేది నాకు ఒక వ్యసనంలాగా మారిపోయింది అనమాట. అదొక ప్యాషన్, వ్యసనం ఇట్లా మారిపోయింది. సో ఇలా ఒకరోజు నేను మా వైఫ్, మా సన్ను, నాకు ఒక 13 years ఓల్డ్ సన్ ఉన్నాడు. సో మేము అలా కెఫేలకి దానికి దీనికి వెళ్తుంటే మా సన్ ఏం చేసేవాడంటే, నాన్న చాలా ఎగ్జైటింగ్గా కెఫే గురించి చెప్పేవాడు అనమాట. నాన్న దిస్ కెఫేలో ఇటాలియన్ క్యూజన్ ఉంటుంది, లేకపోతే ఇట్లా జర్మన్ నుంచి వచ్చిన ఒక బ్రెడ్ ఉంటుంది, లేదా రష్యా నుంచి ఉన్న ఒక సాస్ వేస్తాడు వాడు, లేదా సింగపూర్ సోఫాలో మనం కూర్చున్నాము. ఇండియా కనబడలేదు నాకు ఎక్కడ. వాడి మాటల్లో కానీ వాడిలో కానీ నాకు ఇండియా మిస్ అయింది. అది నాకు చాలా పెయిన్ ఇచ్చిందనమాట. ఓకే, ఇండియా నాడి ఛాయలో ఉంది. ఆ ఛాయని నేను హాటీ అనే పేరులో పెట్టి భారతదేశ కల్చర్ని నేను నా కెఫేలో చేయాలి. నాలాగా ఎవరైనా తండ్రి వాళ్ళ పిల్లల్ని తీసుకొని హాటీకి వస్తే అక్కడ ఇటాలియన్, రష్యా, జర్మనీ గురించి మాట్లాడొద్దు, భారతదేశం గురించి మాట్లాడాలి. అందుగురించే మీరు హాటీ ఫొటోస్, వీడియోస్ చూడండి, ప్రతి ఫ్రేమ్లో భారతదేశమే ఉంటుంది. అవును, మురుగులు వేసుకొని తిన్నారు అన్నీ అవే ఉంటాయి. అంటే మనం పాతకాలంలో ఏం ఫుడ్ తినేవాళ్ళమో అదే ఇక్కడ పెడుతున్నాను. మనం ఎంత పద్ధతిగా టీ పెట్టుకొని తాగే వాళ్ళమో అంతే పద్ధతిగా పెడుతున్నాం. అవే కాకుండా మీరు కూర్చునే కుర్చీ కానీ బల్ల కానీ అన్నీ రాళ్లతో చేసింది, లేదా చెక్కతో చేసింది, లేదా ఇనుముతో చేసింది. మేము అక్కడ పెట్టిన కన్స్ట్రక్షన్ కూడా అన్ని గుడిసెలు, లేదా పందిరులు, లేదా పెంకులిల్లు. సో ఎక్కడ చూసినా మన భారతదేశ గ్రామీణ వాతావరణం రిఫ్లెక్ట్ అయ్యేలాగే నేను కట్టానమాట. సో ఇప్పుడు రమ్మని చెప్పండి, ఇప్పుడు వచ్చి ఇటాలియన్ గురించి, జర్మనీ గురించి మాట్లాడమనండి, హాటీకి వచ్చి ఎవడు మాట్లాడు. ప్రతి ఒక్కరు మన దేశం గురించే మాట్లాడాలి. సో ఇది కూడా మళ్ళీ డబ్బు కోసం చేసింది కాదు, నాలో ఉండేటువంటి ఒక కోపం నుంచి వచ్చిన ఒక కాన్సెప్టే హాటీ అనమాట. బట్ దేవుడి దయ వల్ల అది కూడా మంచి హిట్ అయింది, జనాలు బాగా వస్తున్నారు. అంటే నేను నమ్మింది ఏంటంటే, మీరు ఒక మంచి ఉద్దేశంతో కనుక ఏదైనా స్టార్ట్ చేస్తే, మనీయే కాకుండా, మనీ మంచిది కాదు అనట్లేదు నేను ఫస్ట్ నుంచి, మనీ కూడా మంచిదే, కానీ మనీ కాకుండా ఇంకా చాలా ఉంటాయి లైఫ్లో. ఆ ఏవైతే లైఫ్లో చాలా ఉన్నాయో వాటిని ముందు పెట్టి దానికోసం మీరు కనుక ఒక విషయాన్ని స్టార్ట్ చేస్తే ఆ యూనివర్స్ రివర్స్లో వచ్చి మిమ్మల్ని హిట్ చేస్తుంది. అది మీరు చేసే పనిని అది హిట్ చేస్తుంది అంతే. ఇంకా దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. దాన్నే ముహూర్త బలం అంటారనమాట. అది నా దృష్టిలో. మనీ, ఫేమ్ చాలామందిని మారుస్తుంది, మైండ్ సెట్ మారుతుంది వాళ్ళది, ద వే దే లుక్ ఎట్ ద వరల్డ్ మారుతుంది అని అంటుంటారు చాలామంది ఒప్పుకుంటారు కూడా. సో యూవ్ సీన్ మనీ, మీరు ఫేమ్ కూడా చూశారు, మీరు చాలా హంబుల్గా ఉన్నారన్న విషయం నాకైతే అర్థమైంది మన ఇంటరాక్షన్స్లో కూడాను. ఈజ్ దేర్ సంథింగ్ దట్ మనీ హ్యాస్ చేంజ్డ్ ఇన్ యూ? అంటే ఎక్కువ డబ్బులు, అంటే ఆఫ్ కోర్స్ ఎదుగుతూ మీరు మిడిల్ క్లాస్ నుంచి వచ్చి యూ హ్యావ్ గ్రోన్ లీప్స్ అండ్ బౌండ్స్. సో ఎదిగిన తర్వాత చాలా డబ్బులు చూసిన తర్వాత డబ్బులు మీకు ఏమైనా నేర్పించిందా, లేదంటే డబ్బుల మీద మీ ఒపీనియన్ ఎవరైనా మారిందా? అసలు నేర్పించలేదు. సో బేసికల్ ఏంటంటే, ఇక్కడ ఒక థింగ్ ఒకటి ఉంటుంది మనకి, మన దగ్గర ఉండాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు కనుక మన దగ్గర ఉంటే దట్ విల్ డిస్టర్బ్ యూ. అంటే ఇప్పుడు మీరు బతకడానికి, మీ ఫ్యామిలీ బతకడానికి మీకు ఎంతైతే డబ్బు కావాలో అంత డబ్బు కంటే ఎక్కువ డబ్బు కనుక మీ దగ్గర ఉందంటే మీకు తెలియకుండా మీరు ఒక టెన్షన్ అనే ఒక లైఫ్లోకి ఎంటర్ అవుతున్నట్టే లెక్క. ఇది నా ఒక్క ఉద్దేశమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. మేబీ కొంతమంది వెంటనే రియలైజ్ అవుతారు, కొంతమంది లేట్గా రియలైజ్ అవుతారు. కానీ మనీ ఎప్పుడైనా సరే మనకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటేనే ప్రాబ్లం. సరే, ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మరి ఉండాల్సింది ఎంత? ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకప్పుడు సిటీ బస్ పాస్ 65 రూపీస్ బస్ పాస్ తీసుకొని సిటీ బస్సులో తిరిగేవాళ్ళం. దాని నుంచి ఒక బైక్ తీసుకున్నాం, బైక్ నుంచి ఒక కారు నుంచి BMW లగ్జరీ కార్. దాని తర్వాత ఆలోచన ఎట్లుంటుంది, ఇంకొక బెంట్లీ కార్, దాని తర్వాత ఫెరారీ అయిపోయిన తర్వాత ప్రైవేట్ జెట్, దాని తర్వాత ఇంకేముంటుంది? అప్పటి వరకు బతుకుంటాం లేదు నాకు తెలియదు, బట్ జనరల్గా మీకు ఎండ్ ఉందా? దెర్ ఈజ్ నో ఎండ్. అందుగురించే నేను నమ్మానంటే 65 రూపీస్ బస్ పాస్ని నేను అంతే ఎంజాయ్ చేశా. ఒకటే కాలు, మీరు మీరు అనుకున్న స్టాప్లో మీరు దిగడం ఉండదు.
తోసుకుంటూ వచ్చి మీరు ఎక్కడ దిగుతారో అదే మీ స్టాప్ అనమాట. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 25 years బ్యాక్ బస్ జర్నీస్ ఇన్ హైదరాబాద్. సో అప్పుడు మిగతా ఏమీ లేవు, ఊబర్, ఓలా, ఆటో ఏమీ ఉండదు, ఓన్లీ బస్సే. మీకు స్టూడెంట్కి 65 రూపీస్ మీకు బస్ పాస్ ఉండేది. సో దానిలో మీ కెమెరా, మీ ఎక్విప్మెంట్ పట్టుకొని మీరు జర్నీ చేయాలి. మొత్తం వేలాడుతూ ఉండేవి, ఇప్పుడు కనబడవు మీకు అట్లాంటివి, బట్ ఒకప్పుడు మొత్తం వేలాడుతూ ఉండేవి బస్సులో ఉండే మనుషులు. సో మీకు అసలు ఇంపాసిబుల్, మీరు ఎవరిని పట్టుకున్నారో తెలియదు, మిమ్మల్ని ఎవరు పట్టుకుంటారో కూడా తెలియదు. సో మీరు మీకు పర్టికులర్ స్టాప్లో దిగాలి అంటే 2 స్టాప్ల ముందు నుంచి దిగాలి. మీరు ఒకవేళ దిగిన బస్సు మళ్ళీ ఎక్కుతారనే గ్యారంటీ కూడా లేదు. సో అలా జర్నీ, దాన్ని కూడా ఎంజాయ్ చేస్తాం మేము. దాన్ని మేము స్ట్రెస్గా ఫీల్ అవ్వాలా, దాన్ని ఎంజాయ్ చేసాం. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ని కూడా మేము ఎంజాయ్ చేస్తున్నాం. వై ఐఎమ్ డూయింగ్ లైక్ దట్ అంటే, లైఫ్లో ఉన్న ప్రతి దాన్ని మనం ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే డబ్బు మనని మార్చదు. మనం ఇది కాకుండా నాకు నెక్స్ట్ ఇంకోటి కావాలి, నాకు ఇంకోటి కావాలి, ఇది నాకు ఈ BMW కార్ నాకు హ్యాపీనెస్ ఇవ్వట్లేదు, సో నాకు జెట్, నాకు నెక్స్ట్ వచ్చే బెంట్లీ నాకు హ్యాపీనెస్ ఇస్తుంది అనే థాట్ ప్రాసెస్ మీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది. మీకు ఎంత మనీ ఉన్నా సరిపోదు, ఎన్ని కోట్లు, వందల వేల కోట్లు ఉన్నా సరే మీకు సాటిస్ఫాక్షన్ అనేదే ఉండదు. ఉన్న దాంతో తృప్తి చెందడం అనే ఒక వర్డ్ని చూసారా, అది ఇదే అనమాట. సో నేను ఫస్ట్ నుంచి అదే పని చేసేవాడిని. మెటీరియల్ గోల్స్ ఏమైనా ఉండేయండి మీకు? నాకైతే స్పోర్ట్స్ కార్ కొనుక్కోవడం మై అల్టిమేట్ గోల్. లేదు. అట్లా ఏమైనా మీకే మెటీరియల్ గోల్స్? నథింగ్. లేదు. వాట్ వాస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ గేర్ దట్ యూ పర్చేస్డ్ సో ఫార్? మై హోమ్ భుజాలో ఫ్లాట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే కదా. సో హాటీ గురించి మాట్లాడుతున్నప్పుడు రీసెర్చ్ చేస్తుంటే మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే యూజువలీ మొదలెట్టలేని వాళ్ళు అందరూ బయోలోని ఫౌండర్, CEO ఇలా రాసుకుంటున్నారు. మీరెందుకు హాటీ గురించి మీ బయోలో మెన్షన్ చేయలేదండి? అంటే ఫోర్ట్రియా వెంకీకి ఆల్రెడీ ఒక నేమ్ ఉంది కదా. సో హాటీకి టీ తాగడానికి కానీ లేకపోతే ఏదైనా తినడానికి కానీ వచ్చేవాళ్ళు ఇది ఫోర్ట్రియా వెంకీదిరాబాయ్, దానికోసం వెళ్తున్నా అని రావద్దు. వాళ్ళు వచ్చాక వాళ్ళు టీ తాగిన తర్వాత లేదా ఏదన్నా తిన్న తర్వాత అరే ఇది చాలా బాగుంది, ఎవరు పెట్టారు అని తెలుసుకున్నప్పుడు అది ఫోర్ట్రియా వెంకీది అని తెలియాలి. అప్పుడు మౌత్ టాక్ అనేది చాలా స్ట్రాంగ్గా రీచ్ అవుతుంది. అప్పుడు అది హిట్ అని నేను భావిస్తాను. ఫోర్ట్రియా వెంకీది వల్ల ఇది హిట్ అయింది అంటే నాకు ఇష్టం ఉండదు. అది నిజంగా చాలా బాగుంది, టేస్ట్ నిజంగా అంబియన్స్ బాగుంది, అలా హిట్ అయింది. ఆ హిట్ అయింది ఫోర్ట్రియా వెంకీది అనే నేమ్ నాకు కావాలన్నమాట. చాలా రివర్స్ ఇంజనీరింగ్ ఉంది మీది ప్రతి థాట్లో. అయితే మాకు F&B కాన్వర్సేషన్స్ అంటే భయంకరమైన ఇష్టం అండి. నాకు కూడా తెలుసు, చాలా మంది తెలుసు మీకు. సో చాలా మంది, కొంతమంది కామెంట్ సెక్షన్లోని F&B పాడ్కాస్ట్లను పేరు పెట్టుకోండి మీరు ఇంకా అని కూడా అన్నారు. సో మేము యాక్టివేట్ అయ్యాం మీరు హాటీ అన్న వెంటనే. సో ఇప్పుడు మాకు ఏం చెప్తారంటే, మీరు మెన్యూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. సో ఆ మెన్యూ ఇంజనీరింగ్ అన్న కాన్సెప్ట్ ఒకటి నేను కూడా ఈ పాడ్కాస్ట్ల ద్వారానే నేను నేర్చుకున్నాను మా గెస్టుల వల్ల. మెన్యూ ఇంజనీరింగ్ ఒకటి, లొకేషన్ ఫైనలైజేషన్ ఒకటి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ ఎన్ని రోజుల్లో రావాలి, ఇలా మల్టిపుల్ థింగ్స్ రీసెర్చ్ చేస్తాం. ఇప్పుడు మీకు 4 months అవుతుందన్న స్టార్ట్ చేసి. ఇనీషియల్ ఫేజ్లో మాట్లాడడం కూడా నాకు చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే ఆ స్టార్టింగ్ స్టేజ్కి దగ్గరగా ఉంటారు. దే ఆర్ నాట్ క్యారీడ్ అవే బై ఆల్ ది ఆపరేషనల్ డీటెయిల్స్. సో వాట్ వాస్ ద రీసెర్చ్, ఏమేమి నేర్చుకున్నారు మీరు? ఆ రీసెర్చ్లో ఏమైనా నేర్చుకున్నారండి హైదరాబాద్ మార్కెట్ గురించి? ఎస్, నేను హాటీ గురించి రీసెర్చ్ చేసే టైంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, మనం హైదరాబాద్లో తాగుతున్న టీలో 70% టీ మన హెల్త్కి మంచిది కాదు. డస్ట్తో తయారు చేస్తున్నారు టీని. అంటే పెద్ద పెద్ద కంపెనీలు టీ పౌడర్ని ఊటీ, కూనూర్ లేకపోతే అస్సాం నుంచి తీసుకొస్తారు. అలా తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన టీ పౌడర్ అయిపోయిన తర్వాత కింద డస్ట్ పడుతుంది, జల్లెడ పట్టిన తర్వాత కింద డస్ట్ పడుతుంది చూసారా. అంటే ఒకవేళ ఆ పర్టికులర్ టీ 1 kgకి 300 రూపీస్ అనుకోండి, కింద పడ్డ డస్ట్ 30 రూపీస్కి ఇస్తారు. వేస్ట్ బయట పడేసే బదులు వాళ్ళు అమ్ముతున్నారు. మన రోడ్డు పక్కన మనం తాగే టీల్లో 95% యూస్ చేసేది అలాంటి డస్ట్ టీ పౌడరే. ఒక గింపిని అంటూ ఏమీ ఉండదు దానికి. బల్క్గా అమ్మిన డస్ట్ టీ పౌడర్ తీసుకొచ్చి టీ పెడుతున్నారనమాట. రంగు మాత్రమే వస్తుంది, దాంతో రుచి రాదు. ఎందుకు? దానికి ఒక స్పూన్ వేయాల్సిన షుగర్ 2 స్పూన్లు వేసిస్తాడు. ఆ స్వీట్నెస్ అనేది
టేస్ట్ని చంపేస్తుంది. ఇంకా స్వీట్ తప్ప మీకు ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ వాయిస్ ఇది విన్న తర్వాత మీరు వెళ్ళి టీ తాగండి, మీకు తెలుస్తుంది. సేమ్ ఇది విన్న తర్వాత మీరు హార్టీకి వచ్చి టీ తాగండి, మీకు టీలో ఆరోమా అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు నా దాంట్లో మసాలా మంత్ర అనే ఒక టీ ఉంది. 11 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండియన్ స్పైసెస్ నేను ఒక పర్టికులర్ టీ పౌడర్ తీసుకొచ్చి దానిలో మిక్స్ చేసిన బ్లెండ్ టీ అది. నాకు 2 సంవత్సరాలు పట్టింది. ఏది, ఒక స్పూన్ మరుగుతున్న నీళ్ళల్లో ఒక టీ స్పూన్ ఆ పౌడర్ దానిలో వేసి ఆ ఆరోమా టేస్ట్ తీసుకొని వచ్చి ఆ టీ తాగడానికి, ఓ ఇదిరా నేను అనుకున్న టీ అని నాకు తెలియడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. 8,000 టైమ్స్ నేను ఆ టీ పెట్టా. అంటే ఇప్పుడు ఆ 11 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా చేదొస్తుంది లేదా చెడిపోతుంది, ఏదో ఒకటి అవుతుంది. అది ఎంత వేయాలో అంతే వేయాలి. అలా దానికి నాకు పట్టిన టైం దాదాపు 2 సంవత్సరాలు. 8,000 టైమ్స్ నేను టీ పెట్టాల్సి వచ్చింది. కొన్నిసార్లు ఒక రోజులో 3 నుంచి 4 సార్లు జెలసిల్ టాబ్లెట్లు వేసుకోవాల్సి వచ్చింది, గ్యాస్ ఫామ్ అయిపోయి. టీ టేస్ట్ చేయాలి కదా, నేనే కదా, ఎందుకంటే ఫస్ట్ చేసిన టేస్ట్ నాది, నేనే, ఇప్పుడు నాదే. సో హార్టీ అనేది 0 నుంచి స్టార్ట్ చేస్తాను నేను. అంటే 0 నుంచి అంటే ఇది ఇంకొకళ్ళ ఐడియా కానీ ఇంకొకళ్ళు పెట్టిన ఫ్రాంచైజ్ కానీ కాదు. నేను నా ఓన్గా 0 నుంచి స్టార్ట్ చేసిన ఒక బిజినెస్ అనమాట ఇది. సో నా దాంట్లో ఉండే టీ పౌడర్ ఏదైనా సరే నా ఓన్గా నేను క్రియేట్ చేసిన టీ పౌడర్. వెరీ ఇంట్రెస్టింగ్. సో ఈ మార్కెట్ రీసెర్చ్ అన్నది ఇప్పుడు ప్రోడక్ట్ గురించి మీరు చెప్పారు మాకు, ప్రోడక్ట్ ఎలాగా, హౌ డిడ్ ఇట్ టేక్ బర్త్ అని. ఇది మార్కెట్లోకి దించడానికి రకరకాలు, అంటే 2016లో నేను స్టార్ట్ చేశానండి ఒక కంపెనీ, సర్వైవల్ గైడ్ అని చెప్పి. నాకు స్టార్టప్ అంటే ఏంటో తెలియదు, అప్పుడు తెలియనప్పుడు ఇంకా బాగా చేస్తామని అనిపిస్తుంటుంది నాకైతే. ఇవన్నీ పెద్ద పెద్ద వర్డ్స్, ఎంత ఫైనాన్స్ చేయాలి, ఎంత డెట్, ఇది అది తెలియనప్పుడే బాగా చేస్తామని నా ఒపీనియన్. సో ప్రోడక్ట్ రెడీ చేశారు, దీన్ని మార్కెట్లో దించడానికి మీరు ఏమేమి తెలుసుకొని ఇది సర్టన్ లొకేషన్లో పెట్టాలి, ఇది ఎంత ప్రైజింగ్కి పెట్టాలని డిసైడ్ అయ్యారు? ఓకే, సో నేను ఫస్ట్ థింగ్ చేసింది ఏంటంటే గూగుల్లో ఎన్ని కెఫేస్ ఉన్నాయి హైదరాబాద్లో వాటన్నిటిని ఒక లిస్ట్ రాసుకున్నాను. మీరే రాసుకున్నారండి? యా. నో, యూ డిడ్ంట్ ఆస్క్ ఎనీబడి ఎల్స్ టు డూ ఇట్? నో. సో మొత్తం లిస్ట్ రాసుకొని దాన్ని ఎవ్రీ డే 5 నుంచి 6 కెఫేలకు వెళ్ళేవాడిని. వెళ్ళి నేను ఒక కెఫేకి వెళ్ళడానికంటే ముందే ఒక చెక్ లిస్ట్ పెట్టుకునేవాడిని. చెక్ లిస్ట్ ఏంటంటే వెళ్ళగానే అంబియన్స్ ఎట్లా ఉంది, కలర్ ఎట్లా ఉంది, ఎంతసేపట్లో ఆర్డర్ ఇచ్చిన తర్వాత తీసుకొస్తున్నారు, టేస్ట్ ఎట్లా ఉంది, ప్రతిదానికి ఒక నెంబర్ ఉంటుంది కదా. సో అలా ఒక చెక్ లిస్ట్ పట్టుకొని వెళ్ళేవాడిని. సో నేను ఆర్డర్ ఇచ్చేవాడిని. ఆర్డర్ ఇచ్చి నేను అనుకున్న చెక్ లిస్ట్లో అన్నిటికీ నేను ఆన్సర్లకి ఆ చెక్ లిస్ట్ ఫోటో షేర్ చేస్తారా? చెయ్యను నేను. చేయరా? అది నా బిజినెస్ సీక్రెట్. హౌ కెన్ ఐ డూ దట్? ఓకే, చెప్పండి. మీకు పర్సనల్గా ఇస్తానేమో నేను. ఓకే, డన్. సో అలా నేను ప్రతిదానికి చేసేవాడిని. సో అలా ఫస్ట్ నేను కెఫేలు ఎన్నున్నాయి, ఏమేం చేస్తున్నాయి అనేది నేను తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. ఇది స్టేజ్ 1. స్టేజ్ 2 దానివల్ల నాకు సగమే తెలిసేది. ఎందుకు, కెఫేలు ఉన్నాయి అవంతా ఓకే, కానీ ఈ కెఫే ఓనర్స్కి దీనివల్ల ప్రాఫిట్ వస్తుందా రావట్లేదా అనేది నాకు తెలిసేది కాదు. కెఫేకి వెళ్ళడం వల్ల తెలియదు, అది కెఫే ఓనర్స్ని మీట్ అవ్వడం వల్ల తెలుస్తుంది. కరెక్ట్. అలా స్టేజ్ 2లో కెఫే ఓనర్స్ ఎవరు, వాళ్ళని కలిసి వాళ్ళని మీట్ అయ్యేవాడిని. వాళ్ళని మీట్ అయ్యి మీరు డైరెక్ట్గా నేను ఒక కెఫే పెట్టాలనుకుంటున్నాను, మీది కూడా కెఫే ఉంది కదా, మీరు ప్రాఫిట్లో ఉన్నారా లాస్లో ఉన్నారా అని మీరు చెప్తే మీకు చెప్తారా ఏంటి? వాళ్ళు 100% చెప్పరు కదా. కానీ నేను ఫోర్ట్రియా వెంకీగా వెళ్ళాను అనుకోండి వాళ్ళ దగ్గరికి, ఆల్రెడీ నేను తెలుసు వాళ్ళకి. సో కొంతమంది అంటే అది నా అదృష్టం యాక్చువల్గా. సో అలా నేను తెలిసినప్పుడు అలా కూర్చొని సరదాగా మాట్లాడుకొని, వాట్ బ్రో ఏంటి బిజినెస్ ఎట్లా ఉంది, ఏం నడుస్తుంది ఏంటి, అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది. సగం ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయినా కాకపోయినా ఐ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్. అలా స్టేజ్ 2 నేను రాసుకునేవాడిని. ఓకే, వీళ్ళు పెట్టారు, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇంత డబ్బు వచ్చింది, ఇంత పోయింది, ఇంత ఎవ్రీ డే వస్తుంది, సాటర్డే సండే ఇంత వస్తుంది. ఇది అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టేజ్ ఏం చేసేవాడినంటే లొకేషన్. వీళ్ళు ఇంత బిజీ ఎందుకుంది, వీళ్ళు ఇంత బిజీ ఉన్న లొకేషన్లో పెట్టినప్పుడు కూడా లోపల ఖాళీ ఎందుకుంది, అన్ని రకాలు వైస్ వర్సా. ఒకళ్ళు ఎక్కడో పెట్టారు కానీ బిజీ ఉంది, ఒకళ్ళు బిజీ ఉండే ప్లేస్లో పెట్టారు కానీ ఖాళీగా ఉంది. సో ఎందుకు అట్లా ఉంది, ఇలా అన్ని రకాల రీసెర్చ్లు నేను స్టేజ్ 3 పాస్ అయ్యాను. స్టేజ్ 3 కూడా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చేది స్టేజ్ 4, ఎంత ఇన్వెస్ట్ చేయాలి.
మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ అనేవి ఒకటి ఉంటాయి. రిటర్న్స్ పక్కన పెడితే మీరు బతకగలుగుతారు ఈ ఫీల్డ్లో అనేది స్టేజ్ 4. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ ఫైనల్గా హార్టీ అనే దాన్ని నేను క్రియేట్ చేశాను అనమాట. వీటన్నిటికీ ఆన్సర్లు చెప్పుకుంటూ ఇన్ని డైరీలు ఉన్నాయి నా దగ్గర, ఒక 7-8 ఉన్నాయి అనమాట. లిటరలీ రాసుకున్నారండి, అన్నీ ఉన్నాయి నా దగ్గర. నేర్చుకోండి. ఇది మాకు చాలా మందికి నేను చెప్తుంటానండి, మన మెమరీని నమ్ముకొని ఉండిపోతే ఏది మర్చిపోతాం అన్ని. మన మెమరీస్ లైక్ వెరీ బ్యాడ్. సో ఐ రియలీ లైక్ ఇట్. నా దగ్గర నేను మళ్ళీ ఫోన్లో రాసుకోవాలా, ఇన్ని బుక్స్ ఉన్నాయి నా దగ్గర. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ విత్ మీ. అవి కూడా ఇస్తారా నాకు పర్సనల్? అవి మీకు చూపిస్తాను నేను. సో ఇప్పుడు నా దగ్గర ఒక 2500 క్వశ్చన్స్ ఉన్నాయి మీరు ఇప్పుడు చెప్పిన దాని నుంచి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఏది అడగాలని ఆలోచిస్తున్నాను ఫస్ట్. సో F&B ఓనర్స్ తోటి నేను చాలామంది మాట్లాడాను. ఆఫ్ కోర్స్ పాడ్కాస్ట్కి వచ్చిన వాళ్ళతో ఆఫ్ కెమెరా కాన్వర్సేషన్ చాలా అయినాయి. చాలామంది హ్యావ్ బికమ్ గుడ్ ఫ్రెండ్స్ ఆల్సో. కామన్ థీమ్ ఏంటంటే తెలుసండి, F&B అంటే కింద పైన పడి రోజు సావాలి, రావద్దు ఇందులో అని చెప్తుంటారు F&B వాళ్ళంతా. మీరు వద్దండి, ఇంకెక్కడైనా డబ్బులు సంపాదించుకోండి, ఇది ఎవరు రాకపోయినా మనకి రెస్టారెంట్ అదే పనిచేసే వాళ్ళు ఎవరు రాకపోయినా నువ్వు ఉండి అక్కడ పని చేయాలని ఫస్ట్ భయపెడతారు అందరూ. ఇది జరిగిందా మీకు కూడా? అంటే అలా ఎవరైనా చెప్పారా? అలా ప్రతి ఒక్కరు చెప్పారు నాకు, ఎవ్రీవన్. కానీ నా క్వశ్చన్ మీకు ఇప్పుడు, F&B కాకుండా ప్రశాంతంగా వెళ్ళి సుఖంగా కూర్చొని అబ్బా నేను నెల తిరిగేసరికి నాకు డబ్బులు వస్తాయి రాబాయ్ అని అనుకునే జాబ్ ఒక్కటి చెప్పండి 2025లో. కెన్ యూ ప్లీజ్ నేమ్ ఇట్? ఏదైనా ఉందా మీకు? మిగతా వాటికంటే కొద్దో గొప్ప దాని మీద ప్యాషన్ ఉండి ఏదో ఒకటి దీనిలో నేను సాధించగలుగుతాను అని అనుకుంటేనే కదా మీరు F&Bలోకి వస్తారు. అవును. లేకుంటే మనం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కొన్ని వందల బిజినెస్ల గురించి మాట్లాడుకుంటూ కొన్ని వందలు చూస్తాం. కానీ F&Bలోకి రావాలని మీకు ఎందుకు అనిపిస్తుంది? మీకు ఎంతో కొంత మీ బ్రెయిన్లో ఒక నమ్మకం అనేది ఒకటి ఉంది. కానీ మిగతా వాళ్ళందరూ ఎందుకు ఇట్లా చెప్తున్నారంటే, మీరు అడిగిన వాళ్ళందరూ F&Bలో ఉన్న వాళ్ళని అడిగారు. కరెక్ట్. మీరు వెళ్ళి పోలీసుని అడగండి, ఒక లాయర్ని అడగండి, వద్దురా అమ్మ ఇదో తలనొప్పి రాకరాను దీనిలోకి అని చెప్తారు. పూజారిని అడగండి, మా ఊరికి వచ్చి పూజారులు కూడా అంతే అంటారు, వేస్ట్ రా, వాల్యూ లేదు ఇప్పుడు పూజారులకి, రాకండి అంటారు. ఫోటోగ్రాఫర్ని అడగండి, ఎవరినైనా వెళ్ళి పిచ్చా ఎర్రా ఇంతగానో ఉంది ఇప్పుడు మార్కెటింగ్, రాకండి. ప్రతి ఒక్కళ్ళు చెప్పే థింగ్ ఇదే. అయినా సరే F&Bలోకి ఎందుకు వస్తున్నారు, F&Bలో ఎందుకు చేస్తున్నారు? దాని వెనకాల రీజన్ ఏంటంటే, ఎవరికి ఇది భారంగా అనిపిస్తుంది, ఎవరికి నష్టంగా అనిపిస్తుంది అంటే, జీరో మార్కెట్ రీసెర్చ్ చేసి ఏ ఫీల్డ్లోకి వచ్చినా సరే ఆ ఫీల్డ్లో వాళ్ళు నిలదొక్కుకోలేరు, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, వాళ్ళ ఫీల్డ్లో పైకి రాలేరు. మినిమం మార్కెట్ రీసెర్చ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. F&Bలో మస్ట్. మీరు మార్కెట్ రీసెర్చ్ లేకుండా ఈ ఫీల్డ్లోకి వస్తే మీరు దీనిలో ఉండలేరు. సెకండ్, మార్కెట్ రీసెర్చ్తో పాటు కొత్తగా ఏం ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. మార్కెట్లో మీరు చేసిన మార్కెటింగ్ని చూసి, మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి, హార్టీ అనే పేజ్ చూసి వచ్చిన వాళ్ళకి మీరు రాగానే మీరు ఎలా ఇంప్రెస్ చేస్తున్నారు? ఫస్ట్ వాళ్ళు తాగే టీ కంటే ముందు, వాళ్ళు తినే ఫుడ్ కంటే ముందు ఎంట్రన్స్ నుంచి రాగానే మీరు ఇంప్రెస్ చేయాలి కదా. అలా ఏం చేస్తున్నారు మీరు? అలా ఏముంది మీ కెఫేలో, అలా ఏముంది మీ రెస్టారెంట్లో, అలా ఏముంది మనం పెట్టే F&Bలో? అది మనం ఫస్ట్ ఆలోచించుకోవాలి. రాగానే ఫస్ట్ ఇంప్రెస్ అవ్వాలి కదా, దాని తర్వాత కదా ఫుడ్. రాగానే మీరు ఇంప్రెస్ చేయగలిగితే మీ ఫుడ్ 70% టేస్ట్ ఉన్నా సరే వాళ్ళకి 100% టేస్ట్ ఉన్న ఫీల్ కలుగుతుంది. నేను టేస్ట్ ఉండొద్దు అనట్లా, బట్ పొరపాటున ఆ రోజు కనుక 70% టేస్ట్ ఉన్నా సరే అది 100% టేస్ట్ లాగా వాళ్ళు ఫీల్ అవుతారు. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలామంది ఇగ్నోర్ చేసే ఇంకొక థింగ్ మా హార్టీకి వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది, మీరు ఫీల్ అవుతారు. మ్యూజిక్ మనిషిని కదిలిస్తుంది, అది రాంగ్ స్టేట్మెంట్. మ్యూజిక్ మనసును కదిలియాలి, అది రైట్ స్టేట్మెంట్. మీరు ఒక మంచి లొకేషన్లో కూర్చొని మీరు ఎప్పుడో విన్న ఒక పాటల్ని మళ్ళీ వింటూ, మీరు ఎప్పుడో మీ అమ్మమ్మ ఇంట్లో తిన్న ఫుడ్ని మళ్ళీ తింటూ, మీకు నచ్చిన టీ తాగినప్పుడు మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అదే కదా నా ఏమంటారు దాన్ని, నా బిజినెస్ యూనిక్ వాల్యూ అదే కదా. సో నా USP అంటారు కదా దాన్ని, అదే నా USP.
సో మీకు నేను మిగతా కెఫేలో కలిగించినటువంటి ఒక ఎమోషన్ని నేను హార్ట్లో కలిగిస్తున్నాను మీకు. అలా చాలామంది వచ్చి నాకు చెప్పారు. నేను చెప్పలే ఎవరికి. ఇది మీ అమ్మమ్మ ఇల్లులాగా ఉంటుంది, రండి 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 అని చెప్పేసి నేను వచ్చిన వాళ్ళందరికీ చెప్పట్లా. వచ్చి నాకు చెప్పెళ్తున్నారు. మా అమ్మమ్మ ఇంట్లో చూస్తాను ఇట్లా అరుగు, ఇలా అక్కడ పచ్చీస్ అనే గేమ్ ఆడుకునే వాళ్ళం, మళ్ళీ ఇక్కడ చూసామని. మేము వీఆర్ నాట్ కీపింగ్ దట్ అట్లాంటి కొత్త కొత్త ఉండే గేమ్స్ మేము పెట్టలా. అష్టాచమ్మ పెట్టాం, పచ్చీస్ పెట్టాం, రాముడు సీత గేమ్ పెట్టాం. మీరు చిన్నప్పుడు మీ అమ్మమ్మ ఇంట్లో మీ నాయనమ్మ ఇంట్లో ఏదైతే గేమ్స్ ఆడుకున్నారో అవే ఉంటాయి. మీరు వచ్చి చూడండి, మీకు జామ చెట్టు కనబడుతుంది, రావి చెట్టు కనబడుతుంది, ఉసిరిక చెట్టు కనబడుతుంది, సపోటా చెట్టు కనబడుతుంది, మోదుగాకు చెట్టు కనబడుతుంది. ఎందుకు ఇవన్నీ ఎక్కడుండేవి? మన అమ్మమ్మ ఇంట్లో పెరట్లో ఉండేవి. ఏరు కోరి నేను అలాంటి చెట్లే తీసుకొచ్చి పెట్టాను నేను. ఎందుకు? మీకు కనబడాలి, మీకు తెలియాలి, మీరు ఫీల్ అవ్వాలి, మీరు రిఫ్లెక్ట్ అవ్వాలి. మీకు పాత జ్ఞాపకాలు మీకు గుర్తు రావాలి. సో అలా నేను దీన్ని క్రియేట్ చేశాను అనమాట. దట్ ఈస్ మై యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనుకోండి. అమేజింగ్. యా, కాంట్ వెయిట్ టు గో అండ్ విజిట్ హార్ట్. ప్లీజ్. మీరు ఇందాకలా ఎలాగో చెక్ లిస్ట్ ఎవరన్నా సార్ కాబట్టి ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఓకే, ప్రతిదీ స్టేజ్ 2లో రీసెర్చ్ చేసిన దాని గురించి క్వశ్చన్. కొంతమంది రైట్ లొకేషన్లో, అంటే బాగా జనాలు ఉండే ఫుట్ఫాల్ ఎక్కువ ఉండే లొకేషన్లో పెట్టినా ఫ్లాప్ అవుతారు. ఎందుకు? టాప్ 3 రీజన్స్ ఏంటి మీరు చేసిన రీసెర్చ్ ప్రకారం? సో ఫస్ట్ రీజన్ ఏంటంటే, మనం వెళ్ళగానే ఎంత మంచి లొకేషన్లో ఉన్నా సరే మనం హైర్ చేసుకున్న స్టాఫ్ మనల్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకోకపోతే ఎంత స్ట్రాంగ్ లొకేషన్లో ఉన్నా అది ఫ్లాప్ అవ్వాల్సిందే. ఈరోజు కాకపోయినా రేపు. అంటే మీరు అనొచ్చు, అంటే మాకు తెలుసా వాడేవాడు, మేము మంచోళ్ళని పెట్టుకున్నాము. మంచోళ్ళని పెట్టుకోవద్దు, మంచోళ్ళుగా తయారు చేసి మీరు పెట్టుకోవాలి మీ స్టాఫ్ని. అలా నమ్మకం వచ్చాకే మీరు మార్కెట్లోకి తీసుకోండి, అంటే స్టేజ్ మీకు తీసుకొని రండి, ఆన్ బోర్డ్ తీసుకొని రండి వాళ్ళని. లేదా అప్పటి వరకు ట్రైనింగ్ దాంట్లోనే ఉంచండి వాళ్ళని, లేదా తీసుకోకండి, వదిలేయండి. సో ఇలా నేను హార్టీ పెట్టడానికంటే ముందు 4 months ముందు నుంచి సాలరీస్ ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేసి హార్టీ స్టార్ట్ అయిన తర్వాత నేను పెట్టా. 4 months ఊరికే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని వాళ్ళకు ఖాళీగా కూర్చోబెట్టి ఫుడ్ పెట్టి తిండి పెట్టి నేను వాళ్ళని సాకాను. రీజన్, నేను హార్టీ స్టార్ట్ చేస్తున్న డే 1 నుంచి కూడా ట్రైన్డ్ పీపుల్ అక్కడ ఉండాలని. ఇది మిస్ అవుతుంది. అదొక ఫస్ట్ రీజన్. ఇప్పుడు మీరే ఊహించండి, మీరు బాగా బిజీగా ఉండే రోడ్లో ఉండే ఒక హోటల్కి వెళ్తారు, మీకు కన్వీనియంట్ కూడా, అది మీకు దగ్గరలోనే. కానీ మీరు వెళ్ళిన 2 సార్లు కూడా మిమ్మల్ని రిసీవింగ్ ప్రాపర్గా లేదు, లేదా సాంబార్ చల్లగా ఇచ్చారని మీరు అంటారు. ఇక్కడ ఇంతే ఉంటుంది అని మీకు ఆన్సర్ వచ్చింది అనుకోండి, మీరు 3వసారి పక్కనున్నా వెళ్తారా, లేదా కొంచెం దూరంగా ఉన్న వేడిగా ఉండే సాంబార్ దగ్గరికి వెళ్తారా? దూరంగానే వెళ్తాం. అదొక ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే మీకు పార్కింగ్. దట్స్ ద వెరీ బిగ్ ఇష్యూ. మనం అక్కడెక్కడో ఉందిలే, అక్కడ పెట్టుకుంటారులే, ఇక్కడ పెట్టుకుంటారులే అనే ఒక థాట్ ప్రాసెస్తో పార్కింగ్ లేకున్నా సరే మనం ఒక టాప్ లొకేషన్లో పెట్టడం అనేది బ్లండర్ మిస్టేక్ అనమాట. దట్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం. అంటే ఈరోజు మీ కెఫేకి వచ్చి వాళ్ళు ఒక కేక్ తిన్నారంటే మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ వచ్చి కేక్ తిన్నప్పుడు 2వసారి టేస్ట్ చేంజ్ ఉంటే ప్రాబ్లం ఉండదు. 3వసారి 4వసారి 4 సార్లు 4 రకాలైనటువంటి సేమ్ కేక్ డిఫరెంట్ టేస్ట్ వచ్చిందంటే మాత్రం వాళ్ళు రారు మీ దగ్గరికి. ఈ 3 టాప్ రీజన్స్ వల్ల మంచి లొకేషన్లో ఉన్న తర్వాత కూడా మీ కెఫే హిట్ అవ్వదు. వేరే దూరంగా ఉండే లొకేషన్లో కూడా మీ కెఫే హిట్ అయిందంటే దానికి రీజన్ మళ్ళీ ఈ 3 వాళ్ళు కరెక్ట్ చేసుకోవడమే. ఈ 3 కరెక్ట్ చేసుకోవడమే. ఇంట్రెస్టింగ్. మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంట్ అండి? ఎందుకంటే నేను చాలామంది ఏమని విన్నాను అంటే, అరే పెట్టేశారు బట్ నోబడీ నోస్ దట్ దిస్ ప్లేస్ ఎగ్జిస్ట్ దేర్, ఆర్ నోబడీ నోస్ వాట్ దే సెల్ దేర్. సో మార్కెటింగ్ అంటే జనాలకి ఈ ప్లేస్ ఇక్కడ ఉన్నది అని తెలియజేయడం ఎంత ఇంపార్టెంట్ ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10? మీరు బతకాలంటే మీకు మీ బాడీలోకి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో, మీరు పెట్టే F&B బిజినెస్ బతకాలంటే మార్కెటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. మీకు ఆక్సిజన్ లేకపోతే యూర్ డన్. మీ మార్కెటింగ్ లేకపోతే మీ కెఫే కూడా డన్. దట్స్ ఇట్. దీనికంటే మించి ఇంకొక ఆన్సర్ లేదు దీనికి. కానీ ఇప్పుడు నేను ఫోటోగ్రాఫర్గా బతకడం అనేది నా యాడెడ్ అడ్వాంటేజ్ హార్టీకి. నా ప్రోడక్ట్ని ఎట్లా ఫోటోలు తీసుకోవాలో నాకు తెలుసు,
నేను యాక్టర్ అవ్వడం నాకు ఇంకో అడ్వాంటేజ్. నా వీడియోని నేను ఏం చెప్పాలి అని నాకు తెలుసు. నేను నా రైటింగ్ నేను చేసుకుంటాను కదా, నాకు తెలుసు ఏం రాయాలి అనేది, ఎలా చూపించాలనేది నాకు తెలుసు. బట్ ఇలా అన్నీ తెలిసిన వాళ్ళే సూపర్ హిట్ అయ్యారా అంటే రాంగ్. ఇలా తెలిసిన వాళ్ళని హైర్ చేసుకోవడం కూడా అక్కడ ఇంపార్టెంటే. అంటే యూ కెన్ గో టు అ గుడ్ మార్కెటింగ్ ఏజెన్సీ. సో ఇప్పుడు నాకు మార్కెటింగ్ ఏజెన్సీ లేదు, నాది నేనే చేసుకుంటాను, బికాజ్ నాకు ఫ్యూ థింగ్స్ తెలుసు కనుక. అలా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెస్ట్ మార్కెటింగ్ వాళ్ళని హైర్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. చాలామంది ఎక్కడ భయపడతారంటే, అమ్మో ఇప్పుడు మార్కెటింగ్ అంటే నాకు ఉండే డబ్బులతో పాటు నేను ఇంకో 50,000 పే చేయాలా, మళ్ళీ నెలకు ఇంకొక 50,000 ఖర్చు పెడితే తప్ప నాకు మార్కెట్ ఉండదా అని అనుకుంటారు. అక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు పెట్టే 50,000 వీళ్ళ లైఫ్ లాంగ్ సంపాదించే 50 లక్షలకి ఈక్వల్. ఈరోజు ఈ మార్కెటింగ్ వాళ్ళు చేసిన మార్కెటింగ్ ఏదైతే ఉందో, ఆ పర్సన్ ఈరోజు వీడియో చూస్తే ఈరోజే రావాలని లేదు. నెక్స్ట్ దసరాకు రావచ్చు, నెక్స్ట్ దీపావళికి రావచ్చు, నెక్స్ట్ 1 ఇయర్కి రావచ్చు, అతను బర్త్డే రోజు ఫ్యామిలీని తీసుకుని హాటీకి రావచ్చు, వినాయక చవితి రోజు హాలిడే ఉందని రావచ్చు. వాళ్ళ బకెట్ లిస్ట్లోకి వెళ్తుంది, అది హాటీ అనేది బకెట్ లిస్ట్లోకి వెళ్తుంది. అలా వెళ్ళడానికి నా వీడియో హెల్ప్ అయింది. సో ఈరోజు 50,000 పెడితే ఈరోజే మీకు రావు దాని రిజల్ట్స్. F&Bలో దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇట్ విల్ టేక్ టైమ్. వెరీ గుడ్ పాయింట్. ఇట్ విల్ టేక్ టైమ్, బట్ ఆ టైం మనం ఇవ్వడం అనేది మిస్ అవుతుంది ఇక్కడ. 50,000 పెడితే నాకు నెక్స్ట్ మంత్ నుంచి 1,00,000 రూపాయలు కనబడాలి, అప్పుడే నేను మార్కెటింగ్ చేస్తాను అనుకుంటున్నారు. దట్స్ రాంగ్, వెరీ వెరీ రాంగ్. అన్ఫార్చునేట్లీ మనం కాన్వర్జేషన్ ఇంకొక క్వశ్చన్ తోటి ఆపాలి. నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది, కాకపోతే నాకు అసలు ఇప్పటి వరకు చేసిన కాన్వర్జేషన్ ఏది కట్ చేయాలని లేదు. సరే, సో మనం ఒక పార్ట్ 2 చేయాలి మళ్ళీ త్వరగా. మీరు హాటీ మీరు ఎక్స్పాండ్ అయ్యి మీరు వచ్చి చూసాక అప్పుడు చేద్దాం. దాన్ని తప్పకుండా. నేను నా బకెట్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో నా క్వశ్చన్ ఏంటంటేనండి, లాస్ట్ది ఇందాకలా మనం ఇది కూడా టచ్ చేద్దాం అనుకున్నాం. సక్సెస్ అంటే మీ ప్రకారం వాట్ డస్ ఇట్ మీన్ టు యూ టుడే? ఇంకా 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 కష్టపడడం. అంటే నేను 25 years బ్యాక్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే కష్టపడుతున్నానో సేమ్ కష్టం ఇప్పుడు పడితే వర్కౌట్ అవ్వదు, దానికంటే మించి కష్టపడాలి. అప్పుడు దానికంటే ఎక్కువ సక్సెస్ని నేను ఎంజాయ్ చేస్తుంటాను. అంటే ఇంకా నా పని అయిపోయింది ఇక్కడ ఇంతే అని అనుకుంటే వర్కౌట్ అవ్వదు. ఎగ్జాంపుల్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అతను మనల్ని వదిలేసి వెళ్ళిపోయేంత వరకు కూడా పాడుతూనే ఉన్నారండి. ఆయనకు లాస్ట్ స్టేజ్లో లేకుంటే అంతకుముందు 5 ఏళ్ల కింద పాడాల్సిన అవసరం ఏముంది ఆయనకి? ఆయనకున్న లెవెల్కి దానికి అవసరం లేదు. కానీ పాడకపోతేనే వాళ్ళకి నిద్రపట్టదు. వాళ్ళ దృష్టిలో సక్సెస్ అంటే పాడడమే, నా దృష్టిలో సక్సెస్ అంటే పనిచేయడమే. నా లైఫ్ లాంగ్ నాకు పనిచేయడమే నా పని, అంతే, అంతకు మించి వేరేదేమీ లేదు. వెరీ క్లోజ్గా నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని కూడా చూశాను. నేను చాలా మంచి క్లోజ్ అసోసియేషన్ ఉంది. వాళ్ళు పని రాక్షసులు, సైంటిస్టులు. వాళ్ళని లిరిక్ రైటర్ అని ఎవరైనా అంటే నేను ఒప్పుకోను. అతను ఒక సైంటిస్ట్. ఏం కనిపెట్టాడంటే నెక్స్ట్ 200 సంవత్సరాల వరకు పాటలు అనేవి ఉంటే, ఇతని పాటలు కనుక మనం వింటే హ్యూమన్ రిలేషన్స్ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి, భూమి అంటే ఏంటి, ఆకాశం అంటే ఏంటి, గాలి అంటే ఏంటి, నీరు అంటే ఏంటి, సైన్స్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ ఉన్నాయండి ఆయన పాటల్లో. సో అతని లైఫ్ అంటే ఏంటంటే, అతని లైఫ్ మొత్తం ఏంటంటే ఆ పాటల్ని రాయడమే. అతని లాస్ట్ స్టేజ్ వరకు ఆయన చేసిన పని ఏంటి, రాయడమే. సో ఆయనని మనం పర్టికులర్గా తీసుకుంటే ఆయన లైఫ్లో సక్సెస్ అంటే ఏంటి, రాయడం. సో నా లైఫ్లో సక్సెస్ అంటే ఏంటంటే తీయడం, ఫోటోలు తీస్తూనే ఉండాలి లైఫ్ లాంగ్, ఫర్ ఎవర్. నేను బతుకున్నంత కాలం కెమెరాతో ఫోటోలు తీస్తూనే ఉండాలి. దట్ ఈజ్ మై సక్సెస్. అమేజింగ్, లవ్లీ. నేను చాలా నేర్చుకున్నాను ఈ కాన్వర్జేషన్ నుంచి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండి. ఇట్స్ బిన్ అ బ్రిలియంట్ కాన్వర్జేషన్. ఆనెస్ట్గా నా దగ్గర ఇంకా చాలా అడగాలని ఉన్నది నాకు, బట్ టైం కన్స్టెంట్ వల్ల మనం డెఫినెట్గా పార్ట్ 2 అయితే చెయ్యాలి. ఐ రియలీ హోప్ వ్యూవర్స్ మొత్తం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు వింటారని. ఎందుకంటే ఇందులోని ఫోటోగ్రఫీ గురించి, ఆ ఫీల్డ్లోని ఎలా సక్సెస్ అవ్వాలి అన్నది, ఒక కెరియర్ని ఎలాగా మౌల్డ్ చేసుకోవాలి అన్నది ఉన్నది, F&Bలోని రీసెర్చ్ ఎలా చేశారు, ఒక 2 సంవత్సరాలు ఒక బ్రాండ్ని ఎలా క్రియేట్ చేశారు అన్నది ఉన్నది.
ఏం నేర్చుకోవచ్చు చుట్టుపక్కల వాళ్ళ నుంచి అని ఉన్నది. మోసపోకూడదు, అవతల వాళ్ళు వాడితే మనం ఎలాగ స్టాప్ పెట్టాలి దానికి అన్న టాపిక్స్ కూడా ఇలాంటివి టచ్ చేయడం జరిగింది. సో ఇట్స్ హాలిస్టిక్, ఇది ఒక పర్ఫెక్ట్ పాడ్కాస్ట్ రెసిపీ అన్నమాట ఇది. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఓవర్ ద షో. ఐ హోప్ యూ హ్యాడ్ అ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అండి. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. Thank థ్యాంక్ you. యూ. థ్యాంక్ యూ.